6 గంటలప్పుడు మా ఓనర్ లేపిండన్న, నేను జేసీబీ డ్రైవర్‌ని. 6 గంటలప్పుడు మేము ఇక్కడికొచ్చినాం. ఆయిల్ లేదు మా బండ్లో. ఈ బంకులో ఒక వీరన్న అని బంకు అతను ఇరుక్కుపోయిండు. అతన్ని కాపాడడానికని మేము ఇక్కడ దాకా వచ్చినాం. ఆయన ఇరుక్కుపోయినప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చి మా బండి నూక్కపోతే వెనక్కిపోయినాం. తాడు సాయంతో ఆయన కాపాడినాం. ఆయన కాపాడినాక వీళ్ళు పైకెక్కిరు, ఈ బిల్డింగ్ పైకెక్కిరు. బిల్డింగ్ పైకెక్కిన తర్వాతకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ రేకులు ఇల్లే మొత్తం. వాళ్ళు కట్టుకున్న స్వర నివాసం ఇది. వాళ్ళు మంచి వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళు ఇక్కడనే ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకు, మన ఆయన, వాళ్ళ భార్య, ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళు బిల్డింగ్ వీళ్ళని కాపాడినా వీళ్ళు బిల్డింగ్ పైకి ఎక్కారు. దాదాపు ఎన్ని గంటల నుంచి వెళ్ళి 6:45 ఎక్కిరు వీళ్ళు పైకి. 7:45 ఈ నుంచి బిల్డింగ్ కూలి కింద పడిపోయారు అన్న. వీళ్ళు 7:45 దాకా కూడా వీళ్ళు చాలా పోరాడారు. ఎంత పోరాడారు అంటే అసలు వీళ్ళ గోస భగవంతుని కూడా రాకూడదు. మామూలు పోరాళ్ళ. ఈ పక్క గోడ కూలుతుంటే ఆ పక్కకి, ఆ పక్క గోడ కూలుతుంటే ఈ పక్కకి. అసలు ఎంత పోరాడారంటే మీ ఆయన చూస్తుంటే అసలు మాకే బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎంతో మంది వచ్చారు, ఆ సార్లు వచ్చారు మన కాపాడడానికి. వీళ్ళందరూ వచ్చినా కూడా ఎవరి వల్ల కూడా కాలేదు. ఎవరి వల్ల కూడా కాపాడడం వల్ల వాళ్ళు చాలా తెలివిగా కింది దిగి గోడ కూలుతుందని కింది కూడా దిగిరు. కింది దిగిన క్రమంలో ఈ గోడ కూలిపోయింది. ఈ తప్పొచ్చి పైనుంచి కొట్టుకొని పోయి మధ్యాహ్నం 1:35 గోడ కూలింది. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. 1:45 1:50 మేము అటు పోయినాం. ఆ నుంచి వాళ్ళ అమ్మ కూతురు ఇటు వచ్చారు, ఆ అమ్మ కొడుకుని ఇటు వచ్చారు. ఆ చెట్టు గుద్దుకురు. ఆ చెట్టు గుద్దుకున్న తర్వాతకి వాళ్ళ అమ్మ ఇటు పక్క వచ్చేసింది. ఆ పిల్లగాడు చక్కగా మా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసిండు. ఆ బ్రిడ్జ్ దగ్గర మా వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ అమ్మ గల్లంత అయింది. ఆయన ఆ చెట్టు దగ్గర ఆగిపోయిండు. ఆ చెట్టు దగ్గర ఆ కొసలు ఆగిపోయిండు. మనకి ఇక్కడ ఈ కొస కొసల వాళ్ళకి అంత స్పెషల్ లో మన అంత ఫ్లేవర్లలోనే మనకి ఏం వినపడట్లా. వాళ్ళది ఏం వినపడద్దు చెప్పు. కాకపోతే ఎప్పుడు ఇంత రాలి 40 ఏళ్ల క్రితం వచ్చిందంట ఇక్కడికి. మేము కూడా లేవలే కానీ అప్పుడు 40 ఏళ్ల క్రితం వచ్చిందంట. 40 ఏళ్ల క్రితం ఆ గేట్ల మీకెళ్ళి పోసిందంట. ఆ పై గేట్ల మీకెళ్ళి పోసిందంట. ఇదంతా కొట్టకపోయిందంట. అందుకనే ఈ అంతా కట్టిరు. కానీ ఇవన్నీ పట్ట భూములు అని చెప్పేసి బంకు కట్టిరు, ఇది కట్టిరు అని జరిగింది. వచ్చేదానికి సిగ్నల్స్ కావాలి కదా. లేవు, సిగ్నల్స్ లేవు. ఏం చేస్తారు వాళ్ళు? అంటే సగం వాళ్ళది కూడా ఉందన్న. కాకపోతే మన ఒక్క దగ్గర జరిగితే వాళ్ళు స్పందించేటోళ్ళు. వాళ్ళు రాష్ట్రాలలో కూడా జరిగింది కదా. మాట్లాడడం వరకే జరుగుతుంది. ఆయన వచ్చి మాత్రం ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? పీకేదేముందన్న. ఇప్పుడు వాళ్ళని ఆదుకున్నారు, అక్కడ మనం ఏమని చెప్తామన్నా? జరిగిందని జరిగిపోయింది కదా, దాని గురించి మనం ఏమని మాట్లాడతాం? పక్క అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం కొంతవరకు అయితే ఉంది. ఇది మాత్రం అధికారుల కొంతవరకు నిర్లక్ష్యం అయితే కొంతవరకు ఉంది. మీతో నేను చెప్తున్నా, ఆ గేట్లకు ఉందా? అటువైపు తిప్పా కెమెరా, నా వైపు కాదేలే కానీ. అవో ఆ గేట్లు ఉన్నాయా? ఆ గేట్లకైతే మాత్రం అధికారులు వెల్లింగ్ పెట్టారు. దేని గురించి? ఇంత ముందుకు తాగునీళ్ళ కోసం అని మన రేవంత్ రెడ్డి గారు పారుదల నీళ్ళని వదిలేరు. అయ్యి మన రైతులు ఏం చేశారు? మన పారుదల నీళ్ళ కోసం వదిలేరు కదా, వాటి కోసం అని గేట్లు లేపుదాం వాళ్ళు లేపుతారు అని చెప్పేసి వాటికి వెల్లింగ్లు పెట్టారు. ఆ వెల్లింగ్లు పెట్టిన నిర్లక్ష్యం వల్ల ఇదంతా కొట్టకపోయింది తప్పించి, లేకుంటే ఈ పెద్ద ప్రమాదం ఇంతవరకు అయితే జరగపోవు. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నా. ఆ గేట్లు అయితే లేచి ఉంటే వాటికి, ఆ గేట్లు లేచి ఉంటే, గేట్లు పడిపోయి ఉంటే ఇంతవరకు అయితే పడతారు రాకపోవు పక్క. ఏమన్నా మనకి తెలియదు కదా. ఆయన అయితే రాలే ఇక్కడికి, అటు నుంచి వెళ్ళిపోయారు. మరి ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు పైన. మరి ఇంకేం చేద్దాం? పోనీ ఇప్పుడు మీరు కాపాడలేదు, పీకలేదు నా బొంగు. ఆ చనిపోయిన ఆమెను తీసుకొచ్చి ఒప్పచెప్పురు చాలు. ఎంతవరకే ఆయన కోరుకున్నది, అంతవరకే. ఆయన అవే మీకెళ్ళి పోయిండు కదా, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఆమెను తీసుకొచ్చి వాళ్ళకి ఒప్పచెప్తే చాలు. నైట్ వాళ్ళు పడుకొని ఉన్నారు. ఉదయం లేచేసరికి వాళ్ళకి వాటర్ వచ్చినాయి. ఉదయం 6 గంటల నుంచి వాళ్ళు సాయంత్రం 3 గంటల వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ కోసం వెయిట్ చేసినారు. ప్రభుత్వం నుంచి కూడా ఏం స్పందన రాలే. ఆ నుంచి వాళ్ళకు డ్రోన్స్ ద్వారా వాళ్ళకి రిస్క్ జాకెట్స్ పంపించారు. అయ్యో తల్లిదండ్రులు ఇద్దరు వేసుకున్నారు, అబ్బాయి కూడా వేసుకుని కొట్టుకొని పోయిండు. మొత్తం గోలటం వల్ల కూడా వాళ్ళిద్దరు చనిపోయి ఇవాళ దొరికారు. వాళ్ళు 2 రోజుల తర్వాతకి వాళ్ళు చాలా పెద్ద మొత్తంగా గవర్నమెంట్ కి వాళ్ళు ఉత్తరు రక్షిస్తారన్న ఉద్దేశంతో చూశారు. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావటం కూడా విపరీతంగా వచ్చింది. వర్షం కూడా బాగా రావటం కూడా, ఆ గేట్లు పడకపోవటం వల్ల కూడా అది కొంత వాళ్ళకి బాగా నష్టం జరిగింది. గేట్లు పడితే అట్లా వెళ్ళిపోయాయి నీళ్ళు.
పడకపోవడం కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఆ విధంగా బాగా జరిగింది నష్టం. 50 దాకా ఉంటాయండి. అబ్బాయికి ఒక 20-25 ఉంటాయి. అబ్బాయి బతికిపోయిండు, బీటెక్ చదువుతున్నాడు అబ్బాయి. వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వాళ్ళు ఒక రోజు ముందు చెప్పారట, ఇంకా పరిస్థితి బాగాలేదు, మీరు ఇంటి ఖాళీ చేయండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారట. ఇంత వస్తుందా అని చెప్పని వాళ్ళు కూడా అనుకోలేదు. ఇక వాళ్ళు పడుకోవటం వల్ల అటు జరిగింది. వాళ్ళు తెల్లారి నుంచి కూడా వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఇక రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా దాన్ని పెద్ద మొత్తంగా రావడం వల్ల అసలు ఇక రాకపోకలు కూడా పెద్ద మొత్తంగా బంద్ అయిన నీటిగా. ఈ ఫ్లోటింగ్ 72 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈటాలో ఈసారి వచ్చింది, మళ్ళీ 72 ఇయర్స్ క్రితం. చర్యలు అంటే మొన్న వచ్చాడు అతను చనిపోయిన తర్వాత 3:30కి వచ్చారు. హైవే బ్రిడ్జి కాడికి వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే తప్ప ఇక దీనికి సంబంధించిన ఈ అలుగుని ఏదైనా ముందు రోజుల్లో ఇలాంటివి జరగకుండా దానికి వచ్చి రెండోది వాళ్ళు కూడా దీని మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టినా కూడా వాళ్ళు బతికేటోళ్ళు. అట్లా గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల కూడా చాలా వరకు వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైంది. వాళ్ళు కూడా కరెక్ట్ గా స్పందించి వాళ్ళని కాపాడితే 100% బతికేటే వాళ్ళు సిగ్నల్ లేదని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అనేది నిజం అనేది తెలియదు. సిగ్నల్ లేదు, రాలేకపోయిందని ఆయన మీడియా ప్రకటనలు చేశారు. ఆయన బాధితులతో మాట్లాడాను నేను చాలా సార్లు అని చెప్పి మీడియా ప్రకటన ఇచ్చారు. అది ఎంతవరకు అనేది తెలియదు. హెలికాప్టర్ నడితే ఖచ్చితంగా ప్రాణాలు నిలబడే హెలికాప్టర్ నడితే ఇట్లాంటి పరిస్థితులు ముందు కూడా జరగకుండా, వేరే ప్రాణాలు కూడా పోకుండా దీనికి ప్రత్యామ్నాయం చర్యలు బాగా దీనికి చాలా చేయాలి. దీని పాలేరు అధికారులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారో లేదో తెలియదు కదండి. వాళ్ళ పరిస్థితి అది లోకల్ ఉన్న అధికారులు కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వాళ్ళు స్పందించారా లేదనేది తెలియదు. అదిగా ఒకవేళ వాళ్ళ దృష్టికి తీసుకపోయినా స్పందించకపోతే గవర్నమెంట్ నుంచి తప్పే 100 బాలు తప్పది. గవర్నమెంట్ కూడా స్పందించలేదనేది వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉంటది. అది మరి తీసుకుపోయారో లేదో మరి అది తెలియదు వాళ్ళకి. మరి ఒకవేళ స్పందించి కనుక వాళ్ళు హెలికాప్టర్ కనుక తీసుకొచ్చినట్టయితే వాళ్ళ ప్రాణాలు నిండు ప్రాణాలు బతికేది. ఆస్తి నష్టం జరిగినా వాళ్ళ ప్రాణాలు మిగిలేది. పాలేరు బ్యాక్ వాటర్ సాగర్ కాలువ, నాగార్జున సాగర్ కాలువకి వెళ్ళేసి అక్కడ రంగుల బ్రిడ్జి దగ్గర అది తెగిపోయింది. తెగేసి వందలాది ఎకరాలు నష్టపోయినాయి బాగా. దగ్గర దగ్గర ఒక అటు సైడ్ వాక్, అటు సైడ్ ఇటు సైడ్ 3-4 కిలోమీటర్లు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పొలాలన్నీ కొట్టుకొని పోయినాయి. రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. మోటార్లు పోయి స్టార్టర్ పెట్టలు ఊడిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు. రైతుల పరిస్థితి కూడా ఏదైనా దీని రైతులను కూడా ఆదుకోవాలి. ఆయన నిన్నేదో 10,000 ఎకరానికి అనేది ప్రకటించిండు. అది వరకు ఏమాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాడు. ప్లస్ ఎకరానికి 30,000 ఇవ్వాలని ఆ రోజు అన్నాడు ప్రతిపక్షంలో. మరి ఈ రోజు 10,000 అంటున్నాడు. ఖమ్మంలో తక్షణ సాయం కింద 10,000 అన్నాడు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఖమ్మం మొత్తం చాలా ప్రాంతాలు నీట మునిగినాయి. చాలా వాళ్ళు అన్ని సామాన్లు అయితే కోల్పోయారు. వాళ్ళు చూసి చేయాలి కానీ మరి అని మృతులకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అని ప్రకటించాడు. ఎకరానికి 10,000 అని అన్నాడు. అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. చాలా నష్టపోయారు. ఎకరానికి 10,000 ఇస్తే ఏ పరంగా ఇదవుతుంది. పంటలు పెట్టి ఇప్పుడు నాట్లేసి దగ్గర దగ్గర 15 రోజులు అవుతుంది. పంటని ఇంకా మళ్ళీ రావాలంటే చేతికి కష్టం. అది ఎంతవరకు కేంద్ర సహకారం రాష్ట్రమే ముందు చేసుకోవాలి. కేంద్రం సాయం చేస్తేనే మేము చేస్తాం అనేది కరెక్ట్ కాదు అనేది మరి ఇంతవరకు అయితే ఏం చూడలేదు. మేము టీవీలో న్యూస్ లో జరిగింది. మరి ఈ రోజు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాలనీ ఇదంతా సందర్శించారు. ఖమ్మం కూడా సందర్శించారు. అది ఎంతవరకు ఏం న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సి. మీరు చెప్పండి, ఇంతకుముందు దాడులు జరిగింది మీరు చూసినట్టు టీవీలో చూడటం మేము ప్రత్యక్షంగా చూడలే కానీ టీవీలో చూసినాం. ఇటువంటి దాడులు చేయడం అనేది ఇప్పుడు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఆర్థిక సాయం చేయడానికి రావచ్చు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అందరికి బాధ్యత ఉంటుంది. అధికార పక్షానికి ఎక్కువ ఉంటుంది, ప్రతిపక్షానికి తక్కువ ఉన్నా కూడా వీళ్ళు కూడా ముందు వచ్చి చేయాలి. చేసేటోళ్ళ మీద దాడులు చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. దాన్ని అందరూ కూడా ఖండిస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు అధికార పక్షం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షం రంగంలో దిగుతుంది. అది దిగి చేస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు స్వాగతించాలి చేత కాకపోతే. ఇంత జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దీనికి మంచి హై లెవెల్ వంతెన వేయాలి, ఎలాంటి దీన్ని రక్షణ చేయాలనేది ముందు గుర్తించి దాని మీద సరైన చర్య తీసుకొని దీన్ని మంచిగా చేయాలని. ఎందుకంటే దీనికి చాలా బ్యాక్ వాటర్ చాలా వస్తుంది. పాలేరు ఏటికి, ఈ వాకుకి, పాలేరు రిజర్వాయర్ కి చాలా బ్యాక్ వాటర్. ఇవి చాలా వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాల నుంచి బ్యాక్ వాటర్ వస్తుంది. వాటి ఫోర్స్ తట్టుకోలేకనే ఈ రిజర్వాయర్ ట్యాంక్ సరిపోవట్లేదు. దానికి తోడు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ వాటర్ కూడా వస్తే నెక్స్ట్ భవిష్యత్తులో ఈ రిజర్వాయర్ కింద చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రైతులు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏం చేయాలనేది వాళ్ళు అధికారులు దాన్ని సరైన నిర్ణయిస్తే బాగుంటది అనేది ఆలోచన. అందించలేదు సార్. హెలికాప్టర్ వస్తుందని మళ్ళీ వచ్చేటట్టుంటే బతికే అవకాశం ఉందేమో అనుకుంటున్నాం సార్. అంటే ఏదైనా చేసినట్టుంటే మా వాళ్ళు బతికేటోళ్ళని మా ఆలోచన సార్. అది వాళ్ళ వీడియో కాల్ కూడా మాట్లాడటం జరిగింది సార్. స్పందించి డ్రోన్ కెమెరాలతో ఓకే సార్. అది జరిగింది. గేట్లు కూడా లేదు సార్. అది గేట్లు కూడా మొన్ననే రీసెంట్ గా కొత్త గేట్లు వేశారు. ఆ గేట్లకి ఎల్లింగ్లు పెట్టారు, ఓపెనింగ్ కాలే. దానివల్ల వరద అనేది ఇటు వచ్చేసింది. వరద వచ్చి ఆ గోడలు కూలి పైకెక్కారు. పైకెక్కి 7 గంటల సేపు గోడ మీకు వచ్చి పోరాడినా కూడా గవర్నమెంట్ ఏది స్పందించలేదు. హెలికాప్టర్ వస్తుంది అన్న తీరా వస్తుంది, దగ్గరకు వచ్చింది, 10 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు అని చెప్పారు. కానీ ఏది ఒక హెలికాప్టర్ అనేది ముచ్చట ఏమీ లేదు. గవర్నమెంట్ కూడా అక్కడ నుంచి చూసింది కానీ ఏం పట్టించుకోలేదు. వాళ్ళు బస్సులంతా ఆయన మీద తిరగబడ్డారు. ఇన్ని రోజు నుంచి ఉన్న గవర్నమెంట్ ఇప్పటికీ హెలికాప్టర్లు ఎందుకు రాలేదు, హెలికాప్టర్ వస్తే బతికేటోళ్ళు కదా అని అని గ్రామస్తులు తిరుగుబడ్డారు పొంగులేటి మీద. వల్ల ఆగిపోయినాయి. దాని వల్ల మేము ఏం చేయలేకపోయినాం అని చెప్పాడు పొంగులేటి. ప్రయత్నం చేసినా అంటున్నాడు కానీ సిగ్నల్ లేక రాలేదు, నేను ఏం చేయలేకపోయినా. గేట్లు వేశారు. గవర్నమెంట్ అడిగితే మీకు అలాంటి ఏమి లేదు, ఓపెన్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. అప్డేట్ జనరేషన్ కూడా ఇలాంటి సంఘటనకి రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ గానీ మన స్టేట్ లో ఉంచుకొని తొందరగా మనకి నేషనల్ నుంచి కూడా హెల్పింగ్ చేస్తే తొందరగా సేవ్ చేయొచ్చు, ఒక ప్రాణాలు కాపాడచ్చు. అందువల్ల చనిపోయారు వాళ్ళ అమ్మ నాన్న. అబ్బాయి బీటెక్ చదువుతుందంట. ప్రభుత్వం తరఫున ఏదో ఒక జాబ్ ఇప్పించాలని ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ న్యాయం చేయాలని నుంచి వాళ్ళు చూసి వెళ్ళారు. కానీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ రాలేదంట, పరామర్శించడానికి కూడా రాలేదు కావచ్చు. ఒక బాబు హెల్త్ ఇష్యూ ఏదో ఉంటే హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏది చేసినా అన్న గవర్నమెంట్ తొందర వాళ్ళ ఎమ్మటే రియాక్ట్ అయ్యి ఉంటే 2 ప్రాణాలు కాపాడు. దాదాపు ఒక 6 అవర్స్ అంటే ఇక్కడ నుంచి మనం వేరే దేశం కూడా పోవచ్చు ఫ్లైట్ లో. ఒక హెలికాప్టర్ తెప్పిస్తే వాళ్ళకి నిండు ప్రాణాలకు కాపాడినట్టు బాగుండేది. నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కావచ్చు. ఇంకోటి ఆ గేట్లు కూడా ఎత్తకపోవడం వల్ల ఇంత పెద్ద నష్టం జరిగింది. ప్రస్తుతానికైతే మనకు తెలిసినప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మనకి ఏది రాలేదు కదా. ప్రభుత్వం నుంచి వచ్చి ఒక భరోసా ఉంటది. ప్రభుత్వం నుంచి ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు ఇస్తారు, వాళ్ళు సినీ నటులు సినీ నటులు కోట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈడికి వచ్చి చేస్తే బాగుంటది. ఎవరికో ఇస్తే ఆ ప్రభుత్వం ఎవరికి ఖర్చు పెడతారో తెలియదు కదా. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగే న్యాయాన్ని ఎవరైనా నమ్ముతారు కదన్న. ఆ విధంగా కోరుకుంటున్నారు. జనాలు చాలా ఇబ్బంది పడరు. ఇండ్లు మునిగిపోయినాయి, తెప్పలు మొత్తం కొట్టకపోయినాయి, వలలు కొట్టకపోయినాయి. జనాలు కూడా కొంతమంది నష్టపోయిర్రు. చాలా మంది అక్కడ బయట కూడా రోడ్ల మీదకి చూసుకుంటా ఉన్నారు. చాలా మంది ఏమైనా కానీ ఎవరు కూడా వచ్చి కూడా పట్టించుకోలేదు. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. 2 రోజులు రైతులు పగులు 2 రోజులు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. ఒక అధికారి కూడా ఇక్కడికి వచ్చి మీరు దిగబాకరి, ఇంకా వాతావరణం మంచిగా లేదు, బాగా ఇబ్బందిగా ఉంది, అల్పపీడం ఉన్నది, పోతే ప్రమాదం జరుగుతుంది, మీరు దిగొద్దని కనుక ఎవరు కూడా వచ్చి కూడా మమ్మల్ని ఆపిన వాళ్ళు ఎవరు లేరండి. పట్టించుకునే టోళ్ళు లేరు. చాలా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఏమన్నా చేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ టైంలో ఆదుకుంటామన్నారు కదా, అందరినీ చేసి అందిస్తామన్నారు. లేదు, అప్పటి వరకే అది. ఆ ఎలక్షన్ల వారికే అప్పటి వరకే అన్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా మొఖాలు చూసిన వాళ్ళు దిక్కు లేదు. రేవంత్ పాలన ఎట్లుంది మొత్తానికి? ఏమి లేదండి, ఏమి అసలు ఈ వెంకల తిరిగొడుచోలేదు. అక్కడ 2 మనుషులు, ఆ 3 పిల్లగాంతోడు 3 మనుషులు అక్కడ గోడ మీద కూర్చొని 7-8 గంటల సేపు ఇబ్బంది పడ్డా కానీ కనీసానికి ఒక హెలికాప్టర్ కానీ విమానం కానీ ఈ వెంకల వచ్చింది లేరు. చనిపోయిన దాని కూడా రాలే. 10 నిమిషాలకు వస్తుంది, 5 నిమిషాలకు వస్తుంది, అర్ధ గంటకు వస్తుంది, 1 గంటకు వస్తుంది, ప్రాణాలు కూలిపోయిన దాని కూడా ఈ వెంకలు వచ్చిన వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి వచ్చిండు అన్న, మరి వాళ్ళిద్దరు చనిపోయినాక ఇక్కడ ఎవ్వరు రాలేదన్నా, ఎవ్వరు రాలే. ముఖ్యమంత్రి కూడా రాలే. ఎక్కడ చేస్తుండే ఆయన పని? ఆయన ఎక్కడ చేస్తుండే? ఇక్కడికైతే మాకు గనపల్లే. నిద్రలాగారు లేకుండా మీ రోడ్ల మీద ఉన్నాం, అక్కడే ఉన్న వాళ్ళు 3 మనుషులు గోడల మీద కూర్చొని ఉన్నారు. ఏమి వాళ్ళకి ఆదరువు లేక మేమందరం కూడా రోడ్ల మీద 1000 మంది రోడ్ల మీద కూర్చొని ఉన్నామండి. కనీసం ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆదుకున్న వాళ్ళు లేరు. తగ్గిపోయిన తర్వాత దిగినాం మేము. ఏరు వచ్చినప్పుడు దిగింది, ఏరు వచ్చి తగ్గిపోయిన తర్వాత దిగినాం. ఇప్పుడు తగ్గిపోయింది, పైనుంచి ఏం రావట్లేకండి వరద. అందుకోసం మేము ఏటకెళ్ళినాం. వరద లేనికెళ్ళి వెళ్ళిపోతాం దీని మీద. వరద లేనికెళ్ళి దీని మీద వరద లేనికెళ్ళి వెళ్ళిపోతాం. వరదనకి వెళ్ళిపోము. వరదనకి వెళ్ళిపోతే మేము కూడా చచ్చిపోతాం. వరద లేనికి వెళ్ళిపోతాం మేము. అట్లా మంచిగా ఉందండి. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అంత అనుకూలంగా మనం వండుకున్న అన్నం తిన్నట్టుగానే ఉంది మాకు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ వండుకున్న అన్నం దెంకుని పోతున్నారు వాళ్ళు. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వండుకున్న అన్నం దెంకుని పోతున్నట్టుకుంది. ఉదయం 5 గంటలప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏరు పెరుగుతుందమ్మని రాండి అని తీసుకెళ్లారు. అప్పుడు మేము రోడ్డు మీదకి ఎక్కినాం సార్. ఏం చదువుకోలేదు. 2వ స్టేర్ కూడా మునిగింది.
అన్ని అసలుకి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏమి వస్తువులు కూడా లేవు సార్. మొత్తం మునిగిపోయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి సామాన్లన్నీ. మా భర్త కూడా కరోనాలో చనిపోయిండు. మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మాకు ఎటువంటి సహాయం లేదు. మాకు దయించి మమ్మల్ని ఆదుకో. కనీసం మేము కట్టుబట్టలు కడుతూనే మిగిలిన ఎటువంటి సహాయం మాకు దయచి ఆగలేదు. అటు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. ఇట్లా చూస్తుంటే మాకు కలవలేదుగా సార్. మరి ఆయన మేము మాట్లాడటానికి కలెక్టర్ గారు కూడా వచ్చారంట, కానీ నిన్న ఆయన కూడా మాకు వెళ్ళి రాలేదు. ఈ టైపు నిత్యావసర సరుకులు కానీ ఏమి కానీ ఎటువంటి మాకు ఇంతవరకు ఏమీ అందలేదు. అది సార్ ఎవరు వచ్చారనేది నిన్నైతే తుమ్మల వచ్చారని చెప్పారు, కానీ ఇక్కడైతే ఎవరు ఆగలేదు సార్, ముందుకు వెళ్ళిపోయారు. అది సార్ మాకు తెలియదు అవన్నీ. ఇంతకు ముందు అనేది మాకు తొందరగా చేశారు సార్. అప్పుడు కూడా ఇట్ల కన్నా ముందు చేశారు. అప్పుడు కూడా ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు సార్. మాకెళ్ళి ఎవరు వచ్చి ఎట్లున్నారని చూసిన వాళ్ళు కూడా లేరు సార్. మాకెళ్ళి ఏమో సార్ మరి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. మేమందరం ఆయన కోట్లేసి గెలిపించుకొని అంత రెండో స్టేర్ కూడా మునిగిపోయింది మాది. కనీసం ఏమి పరిస్థితి కూడా తినటానికి కూడా లేదు. కట్టుబట్లతో మిగిలినవన్నీ తెచ్చిపోయినాయి. సకలం పోయింది. ల్యాప్టాప్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీలు అన్ని అసలు ఏమీ లేవు సార్. బట్టలు గిట్టలు అన్ని, బొచ్చెలు, బోలెలు అన్ని. చూడండి సార్, మీరు ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూడండి సార్. అసలు రాలేదు ఎవరు. ఎవరైనా ఎందుకు వస్తారు? మొత్తం అయిపోయిండు. ఇదే మాట చెప్పిపోయిండు. మొత్తం వరదలు అన్ని కొట్టకపోయినాక వచ్చిండు. అందరూ మనుషులు చిక్కుపోతే కింద కనీసం ఒక బోటు లేదు, ఏది లేదు. జనాలు బిక్కు బిక్కు అంటూ రోడ్డు ఇళ్ల మీద ఉండి యాడ తిరిగింది. ఇప్పుడు మీడియా లేదా? మీడియా తెలవదా యాడ తిరిగిందని? కనీసం ఫోన్లు లేవా, వాట్సాప్ లేవా, ఫేస్బుక్ లేవా, ట్విట్టర్ లేవా, ఎందు లేవా? బొచ్చడు ఉన్నాయి మరి దాంట్లో. అందరికి తెలుస్తుందిగా. ఈ రోజుల్లో ఎవడున్నాడు స్మార్ట్ ఫోన్ లేనోడు? అందరికి తెలుస్తుంది. ఏడొచ్చింది చూపించమనండి. తోచిన చిన్న చిన్న చేస్తూనే ఉండరు. ఫుడ్ పడుతూనే ఉండరు, వస్తారు, అవి ఇస్తూనే ఉండరు. ఆయన 4-5 సార్లు వచ్చి అందరినీ మంచిగా ఉండవని అన్ని సహాయాలు చేశారు. మరి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు ప్రభుత్వం. తర్వాత సంగతి అది. ఇక మనది అది ఏంది ఇప్పుడు? అసలు ఇప్పుడు దెబ్బతిన్నోడు ఇంకోసారి ఎవడు వేయడు. అది పక్కా. అది ఇప్పుడు దెబ్బతిన్నోడు ఎవడు వేయడు. ఇంకా మా వెనక అసలు ఇల్లు లేక మొత్తం బేస్ మొట్టాలు తేలినాయి. చెప్పలే. ఇంకా నయం ఉదయం వచ్చింది కాబట్టి మేము బతికినాం. లేకపోతే నైట్ వస్తే పిల్లగాలను తీసుకుని ఎడిపోవాలా? ఎటు కాలు చెప్పు? తాళాలు వేయాలా? ఇంటికి పిల్లలు చూసుకోవాలా? ఇవి చూసుకోవాలా? ఎడిపోవాలా? పగలు వచ్చింది కాబట్టి మేము బయటికి తాళం వేసే లోపల మాకు అందరికి సాయం చేయాలి. వరద బాధితులందరికీ మేమంతా చాలా ఆస్తి నష్టపోయినాం. మరి మనిషికో 3 లక్షలు 4 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఎంత నష్టం అనుకున్నాం. కొద్దిగా మాకు సాయం చేస్తే బాగుంటది. ఈ 10,000 5,000 ఇస్తానంటే ఏ మూలకు వస్తుంది? ఏది రావు. కనీసం బట్టలు కొనుక్కోవాలన్నా అసలు ఏం లేవు. కట్టు బట్టలతో 3 రోజుల నుంచి నరకం చూస్తున్నాం. చేసుకునేది పర్మిషన్ ఇవ్వండి. రోడ్డు ఎందుకు వేసిండు? కరెంట్ ఎందుకు ఇచ్చిండు? ఇవన్నీ ఇచ్చిండు. నేను తుమ్మల నాగేశ్వరరావు వచ్చామంటాడు. మంచినీళ్ళు ఇస్తా, సాయంత్రం బియ్యం ఇస్తా, మీరు వండుకోలేరు కాబట్టి అన్నం పెట్టిస్తా, అన్నం ఈ 10,000 ఇస్తా అంటాడు. 10,000 అసలు ఎవరికి కావాలి? 10,000 10,000తో ఏమవుతుంది? ఒక గోడ కట్టమను వచ్చి ఆ 10,000కి ఆయన దగ్గరనే పెట్టుకొని ఆ డబ్బులు 10,000 వచ్చి గోడ కట్టి మనం ఆ 10,000తో ఏ సిమెంట్ వస్తుంది, ఏ ఇసుక వస్తుంది, ఏ కంకర వస్తుంది? ఇట్లా అంతా ఆగమాగమైంది. ఓట్ల కోసం అయితేనే 10 సార్లు 100 సార్లు తిరుగుతారు. తీరా వచ్చేసరికి అయితేనేమో ఇంట్లో మా పరిస్థితి ఇలా ఉంది. మరి ఎవరు ఆదుకుంటారు చెప్పండి? వచ్చే ఏదో ఎండాకాలం సెలవులు ఇచ్చినట్టు ట్యాబ్కోసారి వచ్చిపోయిండు. ఇంతవరకు రాలేదు. మొన్న మొత్తం వరదలన్నీ వచ్చిపోయినాక వచ్చిండు. ఇదే మాట చెప్పిపోయిండు. మొత్తం వరదలు అన్ని కొట్టకపోయినాక వచ్చిండు. అందరూ మనుషులు చిక్కుపోతే కింద కనీసం ఒక బోటు లేదు, ఏది లేదు. జనాలు బిక్కు బిక్కు అంటూ రోడ్డు ఏమేం చెప్పలేదండి మాకు. అసలు మాకు చిన్న పిల్ల అండి. మాకు సంవత్సరం లోపల పాప ఉంది, 5 సంవత్సరాల పాప ఉంది. అసలు ఒక్క నిమిషం మాకు అసలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాప అనబోలే. పొద్దునప్పుడు ఎక్కి అసలు కట్టు బట్టలతో పాటు పోయినండి. పిల్లగాల బట్టలు కూడా మొత్తం చూడండి ఎట్లా కుప్ప కూడా ఉన్నాయి. అసలు తిండి లేదు, ఏలాగో బియ్యం బస్తాలు అయితే అక్కడ ఉన్నాయి చూడండి. అసలు ప్రతిదీ నాశనం అయిపోయింది. కనీసం మాకేం చెయ్యపోయినా పర్లేదండి. ఒక పక్క మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కొంచెం జాగ్రత్త పడండి అమ్మా, పైనుంచి వరదలు వస్తాయి అని చెప్పేసి అన్నా కొంచెం మేము జాగ్రత్త పడేటోళ్ళం.
అసలు ఏమైనా చెప్పలేదు, ఏమైనా ఒక్కొక్కరైతే ఇట్లా ఉద్యోగం మొత్తుకుంటారు. మాకు ఏం చెయ్యపోయినా పర్లేదు, కాకపోతే ఆ కరకట్ట ఒకటి కట్టేసి మాకు కొంచెం నిలువ నీడని ఇచ్చేటట్టు చేయండి. మాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు, మేమేం ఆశించం కూడా. మాకు వచ్చే సంవత్సరం వరకు ఆ కరకట్ట ఒకటి లేపి ఉంచండి, మాకు అంతే. పిల్లలు మేము లేనోళ్ళం అండి, ఉన్నోళ్ళం కూడా కాదు. పోతే పోయిందిలే, ఇది కాకపోతే ఇంకో కాడ ఉండటానికి కూడా లేదండి. ఇవాళ సంపాదించుకున్న కూలి ఇవాళే మాకు అయిపోవాలి అంత. మాకు వచ్చేది 100-200 కూలితో మేము ఏం బతకాలి, ఏం తినాలి, ఏం తాగాలి, పిల్లగాళ్ళకి ఏం చేయాలి, అసలు ఏం చెప్పండి. ఇక మీరు మా పరిస్థితి ఏంది మరి దారుణంగా ఉంది. ఇక చెప్పైతే కూడా కాదు, చూడండి మా కొంపలు చూస్తేనే అర్థమైపోతుంది మీకు సిచ్యువేషన్. మా పిల్లగాళ్ళని మునిగిపోయినాయి అన్న, ఏం లేవు, అంతా నష్టం. షాప్ మొత్తం మునిగిపోయింది. ఓట్లేసి ఆడవలసి వస్తుంది, అనవసరంగా ఎగబడి పోయి ఓట్లు వేసుకున్నాం. ఏంది మరి మా పరిస్థితి ఏంది, మేమేంది అసలు? ఒకసారి నా షాప్ చూడండి, నా షాప్ పరిస్థితి. ఇంటి నెంబర్ లేదు, ఏం లేదు, డబ్బా కొట్టి వ్యాపారం చేసుకునేటోళ్ళం. మా ఇల్లు లోపల ఉంది, ఆడికి కూడా ఎవరు రారు. మాకంతా నష్టమే, ఇక ఏం లేదు. ఇక అనవసరంగా ఓట్లు వేసినాం అనిపిస్తుంది ఇప్పుడు, అంతే ఇక. అంతే ఇక, ఏం లేదు. అప్పుడు పాత ఉన్నప్పుడు మన గోవారాజయ్య గారు వచ్చి మొత్తం తిరిగారు, ఇప్పుడు ఒక్కడు తిరగట్లే. ఒక ఎమ్మెల్యే కనపడలే, కార్లలో వచ్చి అంత తిరిగి సప్పుజాకి ఇంటికి పోయి పండిరు. ఏసీలో పండిరో తెలియదు, ఎండలో పండిరో తెలియదు. మేమైతే వాళ్ళ లాగం అవుతున్నాం, అది కథ. అంతే. వాళ్ళని కొట్టిరంటే వీళ్ళకి బల్బు ఎక్కి కొట్టారండి. వీళ్ళు చేయరు, చేసేటోళ్ళు చేయనియరు, అంతే ఇక. ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఆదుకోండి మమ్మల్ని అందరినీ. మేము ఓట్లు వేసినందుకు ఆదుకోండి, అది. వాళ్ళని కాదని మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు మమ్మల్ని ఆదుకోండి ఫస్ట్. మేమేం కోటీశ్వరులం కాదు, కుబేరులం కాదు, అది కథ. అంతే ఇక. ఆయన నిద్రపోయింది నువ్వు చూడలేదు, నేను చూడలేదు. ఆయన పని చేసేది నువ్వు చూడలేదు, నేను చూడలేదు. ఆయన నిద్రపోకుండా పని చేస్తున్నా నాకు ఏడ కనపడ కూడా కనపడలేదు. ఆ ప్రకాశ్ గారు కట్టుకొచ్చింది, ఒక్కసారి కాలు బూరు తాగకుండా పోయిండు, మళ్ళీ ఇంటికి వచ్చి కాలు బూరు తాగకుండా ఇంటికి పోయిండు, అంతే. ఇంకా 3 రోజులు మాకు రావట్లేదు జ్వరం, ఆయనకు ఒక్కరికే వస్తుంది జ్వరం ఇక, అంతే ఇక. ఏ రోగాలు లేవు ఆయనకేమో, అన్ని రోగాలు వచ్చి కూకున్నా ఆయన. మా మంత్రి మాకు ఎప్పుడు కనపడలే, ఆయన ఎవరో కూడా తెలియదు. కొడుతాడు అని చెప్పి ఓటేసినాం కంటనే, అంతే ఇక. అసలు ఆయన ఎక్కడ ఉంటారో మాకు తెలియదండి. మొన్న ఒక రోజు వచ్చి నిలిపోయింది ఎమ్మటే, అంతే ఇక. ఏడ తిరుగుతాడు, మీరు ఇంకో గంట సేపు తిరగండి, వస్తూనే వస్తుంటాం. 2 రోజులు ఉండండి, 2 రోజుల తర్వాత వస్తే నలగండి వచ్చి. మున్సిపాలిటీ అసలు చూడండి, ఆ చెత్త చెదారం, కబోర్డులు గిబోర్డులు, కట్టుకున్న బట్టలు ఈ నైటీలో పెట్టుకోవడానికి బొట్టు పిల్లతో సహా కొట్టుకుపోయింది. ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. అసలు మాకు తినడానికి తిండి లేదు, పిల్లగాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఏంది మాకు ఈ పరిస్థితి చెప్పండి మీరు అసలు ప్రభుత్వం అయినా ఆదుకోపోతే ఎట్లా అండి? మాకు 3 లక్షలు 4 లక్షలు నష్టమైంది. 10,000 5,000 ఎవరికి పనికొస్తాయి? అవి మాకు దేనికి పనికొస్తాయి? ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇళ్లలో చూడండి మీరు. తినడానికి వండుకోవడానికి తిని ఉండటానికి గిన్నెలు కూడా లేవు. ఆ బొచ్చలు చూపిపోయా కొద్దిగా నుంచి నరక యాతన అనుభవిస్తున్నాం మేము. అసలు నరకం అంటే నరకం అనుభవిస్తున్నాం. జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నా కూడా మీరు ఇట్లాంటి బాధ ఎంతున్నారు అంటే నిజంగా ఆశ్చర్యం. ఎవ్వరు ఆదుకోలేదు, ఎవ్వరు రాలేదు. అసలు అడగండి, మా అక్కని చూపి మొత్తం ఓపెన్ చేసి మాట్లాడిపోయిండు. ఎవరు కట్టుకోమన్నారని అడిగిపోయాడు. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు మాకు చెప్పండి? అసలు ఎందుకు చేయాలి? మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే మాకు ఇంత అనుభవం ఉండదు కదా. మాకు ఈ పరిస్థితి తెచ్చుకోవడం మాకు అలవాట. ఒక అర్ధ గంటలో మొత్తం వచ్చేసింది. ఎప్పుడు ఇట్లా రాలే కదా, కొంచెం వస్తే మేము అనుకున్నాం. మేము టీ పెట్టుకుని తాగేలోపు నీళ్ళు వచ్చేసినాయి. అసలు మాకు కొద్ది గొప్ప ఐడియా ఉన్నా కొద్దిగా చదువుకున్నాం. మొత్తం చదువుకుని లెంటల దాకా వచ్చినాయి కదా నీళ్లు. వరకు అన్ని పోయినాయి. ఫ్రిడ్జ్ ఉన్న వరకు, టీవీ అవి లేకుండా ఎవరు లేరు కదా. వాషింగ్ మిషన్, కూలరు, బియ్యం, రైస్ ఏమి లేవు. ఓన్లీ కట్టుబట్టతో పైకి వెళ్ళిపోయినాం. మొత్తం నిండిపోయినాయి. ఉన్న గిన్నెలు ఒకటి కడుక్కుంటే తప్ప మొత్తం పారేసినాం. అంత ఏమి లేవు. 15,000 20,000 ఏదో ఒకటి చేస్తామమ్మా అని చెప్పేది. రేపు బట్టలు అవి పంపిస్తామని ఒక చెప్పారు అంతే. కానీ పరుపులు, మంచాలు, కట్టు బట్టలతో బయటకు వెళ్ళినాం సార్. అసలు మేము మాకు ఏమీ లేవు. అసలు మొత్తం పోయినాయి. అసలు ఏమీ లేవు. ఏముంటది సార్? అసలు ఏమి లేదుగా, రాలేదు ఇంతవరకు. ఇవాళ 3 రోజులు అయింది, అసలు ఎవరు రాలేదు. ఇస్తాండ్రు, ఒక రైస్ ప్యాకెట్ ఇస్తాండ్రు, తింటున్నాం ఉంటున్నాం అంతే. కప్పుకోవడానికి చెద్దర్లు కూడా లేవు సార్. అసలు చెద్దర్లు కూడా లేవు. కిందనే బురదలోనే పడుకుంటున్నాం అంతే. మంచినీళ్ళ బాటిల్, ఒక అన్నం ప్యాకెట్ ఇస్తారు అంతేగాని ఇంకా మామి ఇస్తాండ్రు కానీ ఆ 10-15 వేలు మాకు వచ్చి ఏమి ఉద్ధరిస్తాయి సార్? అసలు సర్వం కోల్పోయినాం. ఇంకేమి ఇస్తారు వండుకోవడానికి? వాళ్ళు పెట్టిన ప్యాకెట్ అన్నం తింటాను ఉంటున్నాం అంతేగా.
మాకు సాయం చేయాలి సార్. అసలు కనీసం ఒక 2 లక్షలన్న సాయం చేస్తే పిల్లలు చెప్పులతో సహా పోయినాయి సార్. అసలు ఏమీ లేవు. మాకు ఆర్థిక సాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి గవర్నమెంట్. నీ వర్షంలో వచ్చి 2 రోజులు బయటే ఉన్నాం, మాకు నీళ్లు లేవు, వాటర్ లేవు, సామాన్లు అన్ని కొట్టుకొని పోయాయి. మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. వచ్చారు వాళ్ళు బండ్లలో కార్లలో వచ్చారు, మేము మాట్లాడేది కూడా వినిపించుకోలే. 10,000 ఇస్తే మాదేమైనా సమస్య తీరిద్దా? బుక్స్ లే 10,000 ఒక్కొక్క పిల్లగాని 20,000-30,000 పెట్టి మేము బుక్స్ కొనుక్కున్నాం. ఆయన 10,000 ఇచ్చే 10,000 మాకు దేనికి సరిపోతాయి? ఇంట్లో సరుకులతో సహా సామాన్లు అన్ని కొట్టుకొని పోయాయి. కట్టుబట్టలతో బయటికి వచ్చారు, ఎవరికి ఏది సహాయం చేయలే. బయట వాళ్ళు వచ్చైనా 2 రోజుల నుంచి మాకు తిండి అది పెడతారు, వస్తారు, చూస్తుర్రు, పోతుర్రు. మమ్మల్ని ఆదుకునే వాళ్ళైతే ఎవరు లేదు. మాకు ఏదైనా న్యాయం వినిపించుకోలేదు. మేము మాట్లాడతాం అన్నా గానీ ఆయన అసలు మాతో మాట్లాడేట ఆయన లేదు. వచ్చారు అప్పుడే ఎలక్షన్లు అప్పుడేమో అక్క చెల్లె అని అన్ని ఇంటింటికి తిరిగిపోయారు. ఈ రోజు ఇల్లు కాదు కానీ కారు కూడా దిగలే కనీసం. వాళ్ళకి బురద అంటుద్దని. మరి మేము బురదలో 3 రోజుల నుంచి ఉన్నాము, మా ఏమీ లేవు. 1 తారీఖు నుంచి ఇవ్వాలి, ఎంత 4 తారీఖు ఇంతవరకు మమ్మల్ని అసలు ఎవరు వచ్చి మా ఇంట్లో కానీ మా ఇంటికాడ ఇట్లా అడుగు కూడా పెట్టి చూడట్లేదు. వచ్చారు, అక్కడ వచ్చారు, ఒక్క ఇల్లు చూసారు, వెళ్ళిపోయారు. ఇది కూలిపోయేటట్టుంది. ఇంకో మళ్ళీ మమ్మల్ని ఉండమని అంటున్నారు కానీ అసలు ఎట్లా ఉండాలి చెప్పండి? ఉంటాయా? ఉండడానికి ఉందా మాకు ఛాన్స్? పై నుంచి వాటర్ కాడుతున్నాయి, పైపులు ఇరిగిపోయినాయి, కరెంటు లేదు, వాటర్ లేవు. పై వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కిందోళ్ళకి నీళ్ళు వచ్చినా గానీ వాళ్ళు మోసుకునేటట్టు లేదు. ఆడ బురద ఉంది. పై వాళ్ళకి వాటర్ లేక వాళ్ళు పైకి ఎట్ట మోసుకొని పోతారు అనుకుంటున్నారు. వాళ్ళ బాధలు ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళు వచ్చి చూస్తాం చేస్తాం అని మేము పోయేదాకా కూడా వాళ్ళు ఏం చెయ్యరని మాకు నమ్మకం అయిపోయింది. ఎలక్షన్లు కావాలని అయితే అందరూ వస్తారు మాకు, అంతే. అందరూ వచ్చి రాలేదు, మా సమస్యలు ఏమి అడగలేదు. వచ్చినా గానీ సరదాగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మా సమస్యలు ఎవరు ఆలకిచ్చే వాళ్ళే లేరు. లబ్బో దిబ్బని మొత్తుకుంటున్నారు. శవం గనక ముంగల పెట్టుకొని ఎట్లా ఏడుతారో అట్లా ఏడుతున్నారు. ఏడితే మళ్ళీ అని మామూలుగా చూసి వెళ్ళిపోతున్నారు. అంతకు మించి అయితే ఎవరు ఏం చేయలేదండి. వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు, భోజనం పంపిస్తున్నారు, అది దీన్ని మేము చూస్తున్నాం అనమాట. అది బయట నుంచి వస్తుంది. ఎవరు ఇస్తున్నారో కూడా మాకైతే తెలియట్లేదు. 10,000 ఇస్తాను అంటున్నారు కానీ ఆ 10,000 ఎటు మొదలైతే ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షలు పోయినాయి. అప్పుడు ఏం చేయాలి? అసలు మేము ఏం చేయాలి? దిక్కులేని పరిస్థితి. మా అంతటికి మేము ఇంత లోతు నీళ్ళల్లో కొట్టుకొని పోయే పరిస్థితిలో పోయిన మేము. మా పిల్లలు కూడా అసలు మునిగిపోయారు. అటువంటి పరిస్థితుల్లో నెట్టుకొని తీసుకొని పోయినాం. మాకు మేము కాపాడుకున్నాం గానీ మమ్మల్ని ఎవరు రండి బయటికి పోండి పలానా సాట్ ఉండండి అని మాకెవరు చెప్పలేదు. మా అంతటికి మేము మా ప్రాణాలు మేము కాపాడుకున్నారు. మరి ఉన్నారు, పోయారని వచ్చారు కానీ మరి ఇంత బయటికి ఇగో రూపాయి ఇదిగో తీసుకోండి అని చెప్పిన వాళ్ళు లేరు. ఇన్ని కొట్టకపోయినాయి, డోర్ ఊడి మాది కిందనే సార్. మొత్తం ఏమీ లేవు. పిల్లగాళ్ళు బుక్స్ 20,000 అయినాయండి. బుక్స్ తడిసిపోయి ఇంతలా ఉబ్బిపోయింది. బ్యాగులు 2 పిల్లలే సార్. ఒక్కొక్క జత బట్టలతో బయటికి వెళ్ళినాం సార్. మేము అసలు ఏమీ మిగలలేదు సార్. మాకు కష్టపడి 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. కొనుక్కున్న ఏమి మిగలకుండా వెళ్ళిపోయినాయి. డోర్ ఊడిపోయి ఆ డోర్లు పెట్టించి ఇక్కడ ఉండండి అంటున్నారు సార్. ఆ ఊడిపోయిన డోర్లలో మేము పెట్టించుకొని అక్కడ ఎట్లుంటాం సార్? ఇంత వండు బట్టి ఆ వండులలో మేము ఎట్లుంటాం సార్? వాళ్ళమే సార్, పిల్లలతో సహా మేము అందులో చచ్చిపోయే వాళ్ళు. కష్టపడి తెచ్చుకున్నవన్నీ పోయినాయి సార్. మా ఇల్లే సార్, మా మేమే క్లీన్ చేసుకుంటున్నాం. మొత్తం 4 రోజుల నుంచి 1 తారీఖు నుంచి ఇవాళ వరకు రోజు కొంచెం తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాం సార్. మేమే ఎవరు ఏమీ చేయట్లేదు, మేమే చేసుకుంటున్నాం. రూమ్లలో ఉండండి అని చెప్తున్నారు సార్. ఈ కూలిపోయే ఇంట్లో మేమేముంటాం సార్? మాకేదో ఒకటి చూపిస్తే ఇళ్లలో మేము ఉంటాం కదా సార్. ఈ ఇంట్లలో ఉండి డోర్లు పెట్టిస్తాం అయ్యి అని చెప్తే మేము ఎట్లా ఉండాలి సార్ అందులో? ఇక్కడ మరి ఏం చేస్తారో మాకైతే తెలియదు. మేమైతే చచ్చిపోయేదాకా వాళ్ళు అంటారు ఇందులోనే ఉండని చెప్తున్నారు. ఇందులో ఎలా ఉండాలి? వాళ్ళైతే ఉంటారా చెప్పండి? వాళ్ళైతే మనుషులు, మేమైతే మనుషులం కావా? అంటే మేము పేదోళ్ళం, కూలి చేసుకుని బతికేటోళ్ళు ఎట్టయినా ఉంటారంటున్నారు. పైకి వచ్చి ఒక్కసారైనా వాళ్ళు చెక్ చేసి కిందోళ్ళ పరిస్థితి, ఎవరి పరిస్థితి మరి ఎలా ఉన్నారని పైకి వచ్చి మెట్లెక్కి వాళ్ళు చూస్తే కనుక మా పరిస్థితి అర్థమైంది. వాళ్ళు ఇలా పైకి వచ్చి రోడ్ల మీద చూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దీంతో 2వ సారి
ఇంకోసారి వస్తే ఇంకా మేము కూడా పోవడమే తప్ప ఏం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఉండండి అమ్మా అంటున్నారు, కానీ ఏ గ్యారంటీ ఉంది మాకు ఉండడానికి ఇక్కడ? చెప్పండి, మాకు ఏదైనా గ్యారంటీ ఉందా మేము ఉంటామని ఇందులో? మాకు ఏ వచ్చారు, చూశారు, చూసి ఏమేం పోయినాయి అని ఇట్లా అడిగారు. సార్ ఉన్న పలంగా అయితే కట్టుబట్టలతో ఉన్నాం సార్, మేము ఉన్న పలంగా ఇట్లా మొత్తం పోయినాయి సార్ అంటే పివి గౌతమ్ గారు వచ్చారు. వచ్చి చూసి సర్లే అమ్మా అని వాళ్ళతో రాపిచ్చారు, పక్కన ఉన్న వాళ్ళకి ఏమేం పోయినాయి అని చెప్పేసి ఇవన్నీ రాపిచ్చారు. మన కలెక్టర్ గారు వచ్చారు, చూశారు, చూసి వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే మాకు నిత్యావసర వస్తువులు అయినా కానీ, వాటర్ అయినా కానీ, భోజనాలైనా కానీ ఈ ధరికి రావట్లేదు. ఈ ధరన మేము చాలా నష్టపోయాను. అసలు మెయిన్ నష్టపోయిందే ఇక్కడ. మొత్తం దర్వాజాలు పోయినాయి, కిటికీలు పోయినాయి, టీవీ పోయింది, ఫ్రిడ్జ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏం లేవు, కట్టుబట్టలు తప్పి. అయ్యో నిన్న ఆడ బట్టలు ఎవరో పంచుతుంటే ఆ బట్టలు అడుక్కొని ఆ బియ్యము, ఉప్పు, పప్పు అవి ఇచ్చారు. అసలు వండుకోవటానికి పొయ్యి లేదు, గ్యాసు లేదు, ఏమీ లేదు. ఆ బియ్యం తీసుకొచ్చి ఆడ పక్కకి పెట్టినాం, వండుకునే అవకాశం లేదు. అన్నీ పోయినాయి, ఏం లేదు. సరే మాకు పోయిన వస్తువులు మటుకి చాలా కాస్ట్ అయి ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టు ఇవ్వకపోయినా దాంట్లో ఒక సగం రేట్ అయినా మాకు ఇస్తే మాకు ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు సీఎం గారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, నిన్న వచ్చి రాసుకున్నారు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ప్లస్ మా పేరు రాసుకున్నారు, రాసుకొని పోయారు. ఏంటంటే ఫోన్పే ఉంటే ఫోన్పే చెప్పండి, గూగుల్ పే ఉంటే గూగుల్ పే అన్నారు, అకౌంట్ నెంబర్ రాసుకున్నారు. సరే అవి ఇప్పటిదాకా తక్షణ సాయం అయితే అందలేదు. ఆయన అన్న ప్రకారంగా అయితే ఇక్కడే ఓటర్ కార్డు ఉంది, నాకు ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వేరే ఊరు నుండి వచ్చారు, వాళ్ళు ఓటర్ కార్డు లేవు, అవి లేవు, ఈలో కొంతమంది ఉన్నారు. స్థానికులు కాకుండా వేరే టోళ్ళు కూడా ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు కింద ఉన్న ప్రస్తుతానికైతే కింద మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు మీటర్లు పెట్టినా మళ్ళీ వైరింగ్ చేయించుకోవాలి, వైరింగ్ చేయించుకునే డబ్బులు కూడా మాకు లేవు. లోపల సడన్గా వాళ్ళు మీటర్ పెడతారు, లోపల మేము బోర్డు కాడ స్విచ్ పెడతాం, ఆ బోర్డులో మొత్తం వాటర్ ఉంటాయి. సో ఈ వైరింగ్ కూడా వాళ్ళే చేయించుకుని మాకు ఇస్తే, డోర్లు కూడా పోయి ఉన్నాయి, ఒక్కొక్క డోర్లు లేవు. ఒక ఇంటికి డోర్లు కూడా అప్పుడు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టించి ఎట్లిచ్చారో ఆ విధంగా డోర్లు కూడా పంపిస్తే హర్షం వ్యక్తం లేదు. ఎవరు ఏం సాయం చేయట్లేదు. మ్యాక్సిమం ఏంటంటే అక్కడ మిడిల్లో అంత లాస్ ఏం లేదు, మాకు మొత్తం ఇల్లు మొత్తం పడిపోతుంది. అయినా కూడా మాకు ఇంతవరకు ఏ సాయం రాలేదు ఇక్కడ వరకు అయితే. కనీసం వాటర్ ట్యాంకర్ కూడా ఇక్కడ వరకు రావట్లేదు. ఇక వాటర్ ట్యాంకర్లు వచ్చినా, జేసీబీ వచ్చినా కొంచెం క్లీనింగ్ చేసుకోవడానికి మాకు పనికొస్తుంది. మేము ప్రభుత్వం నుంచి ఆ కొంచెం ఆశిస్తాను, అంతే, ఏం లేదు. ఎన్నో సామాన్లు పోయినాయి, అసలు డోర్లే చూసారు కదా, దర్వాజాలు కూడా లేవు. దానికి మినిమం రెస్పాన్సిబుల్ లేకుండా 10,000 ఇస్తా అంటారు, కనీసం అది చేపించుకోవడానికి కూడా 10,000 సరిపోవు. అది మేము చెప్పదు. చాలా మందికి నష్టమైంది. వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడేది, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంకి వచ్చారు. ఇక వాళ్ళు ఇస్తా అన్న అమౌంట్ సరిపోలేదు, కానీ మనం చేసేది అయితే ఏం లేదు. మనం జస్ట్ క్వశ్చన్ చేయగలుగుతాం. మా కాలనీకి మా అంటే 10 నిమిషాలు ఉన్నారేమో. నిన్న నీళ్ళు వస్తున్నాయి మాకు, ట్యాంక్ నీళ్ళు. మన దాకా నీళ్ళ సౌకర్యం కూడా మాకు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. బట్టలు కూడా లేవండి మాకు, కట్టుబట్టలే ఉన్నాయి, ఏం లేవు అసలు. 10,000 అసలు ఒక మూల కూడా చాలు, 10,000 రూపాయలు. బీరువా కొట్టకపోయినాయి, మంచాలు పాడైపోయినాయి, చెద్దలు, పక్క బట్టలు, ఏసీ, టీవీ అన్ని పాడైపోయినాయి, కూరలు కూడా పాడైపోయింది, ఫ్రిడ్జ్ పాడైపోయి 10,000కి ఇస్తా అని చెప్పి ఇస్తాను. ఇంతమందికి ఇవ్వలేదు, 5 రోజులు అయితే ఇంతమందికి రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు మాకు. కానీ పై వచ్చే బియ్యము, పందర బయట వాళ్ళు వచ్చి ఇస్తున్నారు మాత్రం, అవి మాత్రం మాకు రావట్లేదు. తర్వాత అన్ని మంచిగా ఉన్నాయి అని ఆ సెంటర్కి వచ్చి ఇచ్చిపోతున్నాయి. ఇద్దరికి మాకు అన్ని తలుపులు పోయినా, నీళ్లు పోయినా, బట్టలు ఏం లేవు. మాకు ఎవరు ఇద్దరికి అసలు ఎవరు రావట్లేదు. కూలిపోతే మనం మేమే బాధించుకున్నాం, ఎవరు రూపాయి లేదు మాకు. ఉట్టినా చూసి పోయింది అంతే, ఏం ఉట్టినా ఇచ్చట అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే, ఏం రాలేదు. మాకు ఇస్తున్నావా, వేరే కాడ ఇల్లు ఇవ్వండి సార్ మాకు, లేకపోతే ఇట్లా ఇప్పుడు 3వ సారి ఇది ఇట్లా ఇబ్బంది పడ్డాం. ప్రతి నెల పోయినసారి మనిషికి ఇంటికి 8,000 అన్నారు, బట్టలు ఇస్తానన్నారు, పరుపులు ఇస్తున్నారు, పరుపులు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు. పోయినసారి ఏమి ఇవ్వలేదు. ఈసారి 10,000 ఇస్తా, 10,000 అవి కూడా ఇవ్వట్లేదు. ఇట్లా బయట పడతాం మేము. ఇప్పుడు తలుపు తర్వాత లేవు, ఏటికి ఎదురుగానే మన నీళ్ళు అయితే మన మాకు లేరు, మళ్ళీ మాకేం చెప్పలేదు. ఇది 4వ సారి అండి రావటం. అదే రాత్రి ప్రతి చచ్చిపోవటమే, ఇక అందరూ ఇంటి నుంచి బయట అట్ట కొట్టకపోవటమే. ఇది 4వ సారి 5వ సారి, కానీ ఎప్పుడైనా బీభత్సం కాలేదు. పై మామూలుగా వచ్చినాయి, తలుపు పాడైపోయినాయి. ఈసారి అసలు తలుపులు ఇల్లే మొత్తం తలుపు, ఒక తలుపు లేవు. మా 4 తలుపులు అండి, ఒక తలుపులు దర్వాజాలు ఏ రూపాయి కూడా సాయం చేయలేదు మాకు. కనీసం ఇంట్లో ఉన్న చెత్త బయట గ్రామ చదువులు కూడా ఎవరు రావట్లేదు మాకు. అని మేమే మనిషి ఇచ్చి మీటర్లు పాడైపోయినాయి, గవర్నమెంట్ తీసేసి కొత్త పెడతారు, వాళ్ళే కొత్త మీటర్లు పెడతామని చెప్పి అన్నారు. నీళ్లు మాత్రం ట్యాంక్ ఎక్కిస్తున్నారు, నీళ్లు మాత్రం నీళ్లు ఇస్తున్నారు, భోజనం అయితే మంచిలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆర్థిక సాయం ఇస్తున్నారు, అవి మొత్తం పై వచ్చే వాళ్ళు ఇచ్చే మాత్రం ఇద్దరికి రావట్లేదు. పైన పాపం పాపం రకరకాలు తీసుకొచ్చి ఇస్తున్నారు, కానీ అసలు మాకు ఇద్దరికి అసలు ఏం రావట్లేదు. నిన్న కూడా చాలా మంది ఇచ్చిపోయారు.
ఆ సెంటర్ కింద వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం పైన వాళ్ళకే పంచి పండుకుంటే ఇక వాన ఇట్లా వస్తుందని మాకు కూడా తెలియదు. అవి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. పండుకున్నాం ఇక ఇంతలోనే వరద వచ్చింది. ఇటు అటు గోడ కూలుతుంటే గబగబా అని లేచినాం, బయటికి వెళ్ళినాం. లోపల సామాను ఏం తీయలేదు. ఇక ఏదో ఇంకో నిమిషం అయితే మా ప్రాణమే పోయేది. ఇక ఇంతలో మేమే బయటికి వెళ్ళినాం. మా కోళ్ళు సామాను ఏమి లేకుండా అంతా కొట్టుకుపోయింది సార్. ఇక బిర్జ్ దాకా వచ్చింది రేవంత్ రెడ్డి సారు, మా తండ దాకా రాలేదు. మాకు ఏం పైరోపు చేయలేదు, ఏమైనా పంపించలేదు. మేము ఇక ఉపాసమే విలువలు పెడుతుంటే అయ్యే తింటున్నాం ఉంటున్నాం సార్. స్థలం కొనిస్తాం లేకుంటే ఇల్లు అయినా కట్టిస్తామని ఎవరు ఏం చెప్పలేదు. సర్వలు బిందెలు కోళ్ళు మేకలు 2 ఉంటే మేకలు పోయినాయి, గొడ్లు పోయినాయి, అన్ని పోయినాయి. ఏది లేదు. ఏమో ఇక మా ప్రాణానికే బతికించుకొని బయటికి వెళ్ళినాం సార్. ఇక ఏమి ముట్టుకోలేకపోయినాం. ఇక ఎవరు రాలేదు, ఇట్లా వాగు వరద వస్తుందని ఎవరు చెప్పలే. ఎవరు చెప్పలే. ఇక 4 అప్పుడు ఎవరు లేవలే, ఎవరు చెప్పలే. ఇక నిద్రలో అట్నే పండుకుంటే ఇక అట్నే ఇక గుబ్బుకుని ఇటు అటు గోడలు కూర్చుంటే లేచి ఇక మేము బయటికే వెళ్ళినాం. మా గుడిసెల్నే మేము ఉంటుంటే ఈ వాన వచ్చి ఇక ఇంత అన్యాయం చేసిండు మాకు. ఇక ప్రభుత్వం ఇక సారు వాళ్ళ ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో ఏమైనా సేమ్ చేయాలని అనుకుంటే చేస్తారు, లేకుంటే ఇక మా కష్టం చేసి మేము బతుకుతాం. ఏం రాదు, ఒక 200 300 అంతే వస్తుంది. ఆ ఇల్లు రావో మరి చెప్తారు సారు. ఇప్పుడు వస్తే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గుడిసెక్కులు దయచేసి రేవంత్ సార్ ఎవరో కూడా బట్టలో గిట్టో గిన్నెలో పొన్నెలో పంపిస్తే అని దండం పెడతా. మాకేం రూపాయి పంపించాలి ఇప్పుడు తిండి తినాలి లేకుండా మా కోసం మీరు చూస్తారు సార్, మీరే చూసే వీడియోలు చూస్తారు కదా. దానివల్ల చెప్తాను సారు, రేవంత్ రెడ్డి దయ వల్ల పంపించండి సారు, చేయండి అని చేయండి చెప్తాను. దండం పెట్టి రేవంత్ సార్ మరి మా ఇచ్చండి మరి లెక్క అనేది బ్రిడ్జ్ గులిపోయిందా మరి ఏం గులి ఇల్లు గుళ్ళే మరి ఏం గుళ్ళే అని ఇంత మారం ప్రతి ఊరు తిరుగుతాడు. ప్రతి ఊర్లో కూడా ఈ మా ఇష్టం అనే పేరు తీసుకొస్తాను మమ్మల్ని. ఆయన ఏమనుకుంటాడు మరి నేనైతే తలుపులో తీసుకుపోయి వానికి ఏం చేయాలో ఆ పని చేస్తా. ఇట్లా జరుగుతుంది ఎవరు రాలేదు పట్టేం పట్టారు సారు. నేను మన సీఎం వాళ్ళు వచ్చారు కాలకుండా గారు నిన్న సార్ నాకు ఏముందా ఏమో సీతాకు వచ్చి చెప్పాలా, మొన్న వచ్చింది ఇయ్యాలి వచ్చింది. ఏ తండకి ఎవరు అడుగు పెట్టిన దిక్కుడు సార్ పట్టించుకోండి సార్. ఏం చేయాలి ఇక ఏం చేయాలి. ఇప్పుడు 3 రోజులు పక్కన ఇంట్లో గుర్తు పెట్టి ఏంటో బయట గ్యాస్ గీత పెట్టి వండుకున్నాం. మరి ఏం నూనె లేకుండా ఏం లేకుండా సార్ మీరే చూసి సార్. ఇప్పుడు బియ్యం పంపించాను, ఆ ఊళ్ళో పంపించాను, ఏ ఊళ్ళో పంపించాలి రేవంత్ రెడ్డి ఏం పంపించారు సార్, ఏం చేయాలి. ఇంతకు ముందు కేసీఆర్ కాకుంటే ఈ వరద ప్రాంతంలో దీనికైనా సంబంధించి దేనికైనా దానికి అప్పుడప్పుడు వాళ్ళది ఇప్పుడు మన సిబ్బందులు ఉంటాయి చూడు అన్ని పంపించిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అసలు ఏం పంపించలేడు. అసలు ఒక రైతు బంధు రావట్లేదు, ఒక రైతు బీమా రావట్లేదు, ఏం రావట్లేదు, అన్ని పోతున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి అసలు ఏం రావట్లేదు. అంత మందులకు ఇప్పుడు ఎంత మంది చనిపోయినా కూడా పెన్షన్ కూడా సరిగా రావట్లేదు. ఇంతమంది చనిపోయినారు కానీ ఒక్క మంది కూడా ఏం చూసుకుంటా. మామూలుగా ఖమ్మం పోయిండు మొన్న, ఖమ్మం నుంచి ఒక బ్రిడ్జి కాడ నుంచి రిటర్న్ పోయిండు. ఒక పొంగులేటికి గింతంత ఒక ఈ రాగానే రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇంకా గింతంత ఏం పెట్టట్లే. ఏ ప్రజలకు ఏం చేస్తాడు చెప్పి ఇంత కొద్ది గొప్ప ఇంకా కేసీఆర్ కొద్దిగా మంచిగా చేసాడు కానీ ఏం చేస్తాడు. మామూలుగా ఒక సెక్యూరిటీ రావట్లేడు. ఒక మన గ్రామ పంచాయతీలో ఒక మున్సిపాలిటీలో రావట్లేడు సరిగా. ఎవరు రావట్లేరు. ఎవరు వస్తారన్న ఒక సైడ్ కు పోతారు, ఒక బజార్కు పోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఏ ఇంటికి చూసి ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం కూలిపోయింది. ఎవరైనా వచ్చిరా ఇక్కడ ఎవరు రావట్లేరు. అట్లా చూస్తారు వీళ్ళు. బెడ్రూమ్ చాలా ఇచ్చిండే ఆయన. ఇప్పుడు వరకు ఆయన ఇందిరా ఇల్లు కట్టిస్తాడు. ఇంతవరకు కట్టియాలి. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అవుతుంది. 9 నెలల దాకా ఇప్పుడు ఇందిరా ఇల్లు కట్టిస్తా, ఇల్లు ఉంటే జాగా 5 లక్షలు ఇస్తా 3 లక్షలు ఇస్తా అంటాడు. ఇప్పుడు దాకా ఇట్లా ఏం ఇస్తాడు. ఇక ఏం చేస్తారన్న వాళ్ళు, ఏం చేయకుండా ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఒక పేద ప్రజలు ఆయన ముగ్గురు, ఒక కొడుకు 2 భార్య భర్తలు చనిపోతే ఏమవుతుంది. అది ఇప్పుడు అందరు చనిపోతే ఆయన చేసేది ఏం సహకారం జరిగింది మాకు ఏం జరగలే ఇంతవరకు. ఎవ్వరైనా వచ్చి ఏ నాయకుడైనా వచ్చి మరి ఎట్లా ఉన్నారు ఏం సంగతి. ఈ తండకు రోడ్ సరిగా లేదు. ఎవరైనా వస్తాండ్రు పోతాండ్రు అని లేదు. మా తండకు ఎవ్వరు రావట్లేదు ఇంతవరకు. ఇక చచ్చిపోయిన వాళ్ళకు కూడా పింఛన్ కూడా పెట్టట్లేదు. గోసరి వెళ్తాను. ఏం చేస్తాడు, ఏం చేస్తలేడు. మాకు 4000 పింఛన్ చేస్తా అన్నాడు. ఏడి మరి అసలే పింఛనే లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నేను నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు. ఇంతవరకు పింఛన్ రావద్దా? ఇంతవరకు పింఛన్ రావద్దా? తోటలు అన్ని తోటలు వేసిన తోటలు కూడా చచ్చిపోతున్నాయి. పంటలు అంతా వరి పంట అంతా ఆగమైపోతుంది. ఎట్లా బతకాలి? ఆయన కూడా మాకు ఎవరు ఏం సహకారం జరిగింది మాకు ఏం జరగలే ఇంతవరకు. ఎవ్వరైనా వచ్చి
ఏ నాయకుడైనా వచ్చి మరి ఎట్లా ఉన్నారు ఏం సంగతి ఈ తండకు రోడ్ సరిగా లేదు ఎవరైనా వస్తాండ్రు పోతాండ్రు అని లేదు మా తండకు ఎవ్వరు రావట్లేదు ఇంతవరకు ఇక చచ్చిపోయిన వాళ్ళకు కూడా పింఛని కూడా పెట్టట్లేదు గోసరి వెళ్తాను ఏం చేస్తాడు ఏం చేస్తలేడు ఏడి మరి అసలే పింఛనే లేదు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు ఇంతవరకు పింఛన్ రావద్దా ఇంతవరకు పింఛన్ రావద్దా తోటలు అన్ని తోటలు వేసిన తోటలు కూడా చచ్చిపోతున్నాయి పంటలు అంతా వరి పంట అంతా ఆగమైపోతుంది ఎట్లా బతకాలి ఆయన కూడా మాకు ఎవరు కూర్చుంది శని ఆది సోమ మంగళ బుధ బేస్తారు 5 రోజులైంది ఇంతవరకు ఏ గ్రామంలో కూడా ఏ బాధితునికి 1 రూపాయి ఇచ్చింది లేదు. ఇక సర్వే పని కూడా స్టార్ట్ కాలేదు. ప్రభుత్వం ఇంత ఆలస్యం చేస్తే బాధితుల్ని ఎప్పుడు వాళ్ళకి సాయం చేస్తారు? కాపాడుకునే వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కనీసం ఒక్కొక్కరు ఇంట్లో 3 లక్షల రూపాయల సామాను వేస్ట్ అయిపోయింది తెలుసా. డబ్బులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎయ్యి కూడా మిగలే. సంవత్సరంన్నర నుంచి వాళ్ళు కడతా అంటారు. ఎవరైనా కట్టిరా? వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారే. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? ఏం చేస్తున్నారు? పైన మాటలు చెప్తారు అంతే. ఈ గవర్నమెంట్ పైన మాటలు మాట్లాడమే తప్ప ఎవ్వరు బాధలు పట్టించుకోరు. ఓట్లప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి అన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు. ఓట్లు కావాలి వాళ్ళకి. ప్రజల బాధలు పట్టించుకోరు. ఓట్లు కావాలి. ఏదైనా రోడ్ల నిర్మాణాలు జరగవు, కరెంటు పనులు జరగవు. ఎక్కడ ప్రజలు అక్కడ చచ్చిపోవాలి కానీ వాళ్ళకి ఓన్లీ మనుషుల బతుకులతో పని లేదు, ఓట్లతోటే పని. ఓట్లు కావాలి, పనులు. మరి సార్ మీరు ఏం చేస్తున్నారు? ఏం పట్టించుకుంటున్నారు? మన కాన్వోడికి వెళ్ళారు. మరి మా బాధలు చూసి రైటేపు వచ్చి వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఆయన దృష్టికి ఎవరు తీసుకెళ్ళాలి? రేవంత్ రెడ్డి గారిని మీకు కావాలని మేము గెలిపించుకున్నాం సార్ మిమ్మల్ని. మా గవర్నమెంట్ మా సార్ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు. సార్ ఏం చేస్తున్నారు సార్? రివ్యూ చెప్పండి సార్. మా బాధలు చూస్తున్నారా? మీరు చూస్తున్నారా? పట్టించుకుంటున్నారా? కనీసం వచ్చి అడుగుతున్నారా? ఎవరెవరికి ఎంత నష్టం జరిగిందో చూస్తున్నారా? చూడట్లేదు. మా బాధలు ఎవ్వరికీ పట్టలేదు. ఓట్లప్పుడు వస్తే మాత్రం మేము అస్సలు ఊకోం. ఓట్లప్పుడు ఎవరిని పంపించినా ఊకోం. ఎవరెవరు పంపించినా వాళ్ళని అడగాలి ముందు. కనీసం ఓట్లు మేము సార్ ప్రభుత్వం మారుతుందని మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం సార్. కనీసం ఏం చేస్తున్నారు మీరు? ఏం పట్టించుకుంటున్నారు? 3 రోజుల నుంచి వాననక ఎండనక తడిసి మా బాధలు ఏం తింటున్నాం? ఏం బతుకు? చిన్న పిల్లల్ని వేసుకొని ఎడిపోవాలి సార్ మేము. చెప్పండి. నిన్న కాక మొన్న కొనుక్కున్న ఎవరు చెప్పారు చెప్పండి? వచ్చి అడగట్లేదు సార్ మమ్మల్ని. నిన్న ఒకళ్ళు వచ్చారు, మేడం వచ్చారు, ఎంఆర్ఓ మేడం వచ్చారు. 10,000 అంటున్నారు. 10,000 ఏం ములుకొచ్చాయి సార్ వాళ్ళు ఇచ్చేయి? ఎవరికి నష్టం జరిగింది ఏంటి? మళ్ళీ నిన్న సార్ వచ్చి అంటున్నారంట ఇక్కడ ఎవరు ఇల్లులు కట్టుకోమన్నారంటే నాకు చాలా తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి మీరు ఇల్లులు ఇక్కడ ఎవరు కట్టుకోమన్నారు అంటే ఎవరు పర్మిషన్ ఏమన్నారు? కరెంటు బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారు? మున్సిపాలిటీ పన్నులు ఎందుకు కట్టించుకుంటున్నారు? రిజిస్ట్రేషన్ ఎవరు చేయమన్నారు? లోన్లు ఎందుకు ఇస్తున్నారు? అవన్నీ మాకు కావాలి ఆన్సర్. వాటన్నిటి చర్యలు తీసుకోవాలి. ఎవరు తీసుకోమన్నారు? ఎవరు అమ్మి పెట్టమన్నారు? అసలు భూములు ఎందుకు? అసలు ఇక్కడ భూములు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద భూములు ఇక్కడ ఎవరైతే అమ్మారో ఎవరు వెంచలు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము కొనుక్కుంటామా? మాకు ఈ బాధలు వస్తాయా చెప్పండి? రిజిస్ట్రేషన్ చేయకపోతే ఈ భూములు కొనుక్కుంటామా సార్ మేము? సార్ చెప్పండి. మా బాధలు మేము ఉండి మా అవస్థలు మేము పడుతున్నాం. ఇళ్లలోకి నీళ్లు పోయి గ్లాస్ అద్దాలు పలిగి కిటికీ తలుపులు పాడయ్యి కూడు కూడా సరిగ్గా తినక దాచుకున్న డబ్బులు సార్ అవి. మా డబ్బులు ఎన్ని డబ్బులు సార్? మొన్న మీ సంవత్సరం అవుతుంది మా ఇల్లు కొనుక్కొని. ఎంత బాధ ఉంటుందో మీరే ఆలోచించండి. అది కరెక్టేనా? ఓదార్చాలి వచ్చి ఈ రిపేర్ ఎంత పోయింది, ఎంత నష్టం జరిగింది, వాళ్ళకి ఇంత గట్టియాలి కానీ 10,000కి ఏ వస్తువు వస్తుంది? ఏం తింటే వస్తుంది సార్? చెప్పండి. ఇంటికి కనీసం ఆర్థిక సాయం కనీసం కొంచెం 5 లక్షలు ఇచ్చినా కనీసం 2 లక్షలు. భారీ నష్టం జరిగిన వాళ్ళకి ఇంతలో 50% కాకపోయినా అంతైనా సాయం చేయాలి. వచ్చి చూసుకోవాలి. ఇట్లా పోయి ఇట్లా వస్తే ఎవరి బాధలు ఎవరికి పడుతున్నాయండి? మేము ఆ ప్రభుత్వం మారిద్ది, మా బతుకులు బాగుపడతాయి, వాళ్ళు వస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఆశకు ఎదురు చూస్తున్నామో కనీసం వాళ్ళు కాకుండా ఏ పనులన్నా చేపడితే మాకు నైట్ వస్తున్నాయి. ఫోన్లు చేశారు. అప్పటికప్పుడు మేము ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి పాప. 2 బండ్లు ఖరాబ్ అయినాయి. మేము పోవడానికి కూడా రాలేదు. రోడ్లు దాటడానికి కూడా రాలేమాయి. 2 బండ్లు సార్ మాకు కనీసం ఇంటిమేషన్ కనీసం చెరువులు జరుగుతున్నాయమ్మా,
కనీసం అక్కడ ఇట్లుంది పరిస్థితి అనేది ప్రభుత్వం తొందరగా ఇంటిమేషన్ ఉంటే కనీసం ఎలక్ట్రానిక్ వస్తువులైనా మేము కాపాడుకునే వాళ్ళం. కనీసం వాల్ నిర్మించుంటే ఆ వాల్ పైకి వచ్చి వస్తుంటేనన్నా యువతల పక్కన మీరు ఏదో కొన్ని వస్తువులన్నా మీరు జాగ్రత్తగా అంటున్నారు. ఏదైనా ఏ పనులన్నా స్టార్ట్ అయినాయా? కనీసం రోడ్ వేసారా? రేపు రోడ్ వేసారా? కనీసం రోడ్లు లేవు, వాల్ లేదు, ఏ నిర్మాణాలు లేవు. ఎవరు సార్ అనేది? మాటల రూపంలోనే వస్తున్నాయి, చేతలు ఎవ్వరూ చేయట్లేదు. కనీసం ప్రభుత్వం మారుతుందని మేము కనీసం మాకు ఇష్టపూర్తిగా మేము ఓట్లేసి ఆ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. కనీసం ఆ సార్కి కనీసం అసలుకి ఇటువైపు వచ్చి కనీసం ఇల్లు 5 రోజులైనా కూడా ఇవ్వలే. వారి దృష్టిలో తక్షణం అంటే వారమో 10 రోజులు నాకైతే తెలియదు, కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. చరిత్రలో ఎన్నో ఇటువంటి ఉపద్రవాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు 2వ రోజే ఇచ్చేది. తెల్లారో మర్నాడు వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చేయాలి. ఇంత డబ్బు కాదు. మొన్న వచ్చినప్పుడు 5 కోట్లు ఏదో ఇచ్చినట్లు. 5 కోట్లు ఏందే? ఎంత అవసరమైతే కలెక్టర్స్కి అధికారం ఇచ్చి వెంటనే ప్రతి ఎంఆర్ఓకు వారి చేతిలో డబ్బులు పెట్టి అంటే డ్రా చేసుకునే విధంగా ట్రెజరీస్కు తగిన ఆదేశాలు ఇచ్చేసి డ్రా చేసి వారు ఎవరు బాధితులు ఉంటే వాళ్ళకి ఇచ్చే విధంగా చేయాలి. ప్రతి గ్రామానికి మంచి ఒక టీం వర్క్ చేయాలి. ప్రతి ఇల్లు సర్వే చేయాలి. ఏ ఇంటికి నష్టమైంది, ఎంత నష్టమైంది, ఎన్ని వరి పొలాలు పోయినాయి, ఎన్ని ఎకరాలు పోయినాయి, ఏ రైతు పోయినాయి, ఎన్ని మిర్చి తోటలు పోయినాయి, ఎన్ని పత్తి తోటలు పోయినాయి, ఇళ్ళలో నీళ్ళు వస్తే ఎంత నష్టమైంది, వాళ్ళకి తిండికి లేదు, కనీసం రోజు వర్షమే వాళ్ళ బట్టలు తడిచినవి పిండి ఆరేసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు చెప్తుందండి? మొత్తం తెగిపోయి ఈ బీభత్సంగా వచ్చేసింది ఒకేసారి. నైటే వచ్చి రావడం వల్ల మొత్తం కట్టల గిట్ల మొత్తం తెగిపోవడం వల్ల చాలా మంది జనం నైట్ ఆ టైంలో ఎవరు నిద్రపోయి మునిగిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం కాంచి కూడా కనీసం తీసుకోలేకపోయినారు. ఇలా నష్ట పరిస్థితిలో ప్రతి ఒక్క బట్టలు కూడా అన్ని చాలా కొట్టుకుపోయినాయి. గొర్రెలు, సెల్ ఫోన్లు, అన్ని ఆధార్ కార్డులు, కాగితాలు, గీతాలు మొత్తం అసలు అలాంటివి ఏం లేకుండా మొత్తం బీభత్సంగా కొట్టుకుపోయినాయి. అలాంటి వరద అది. అయితే ఈ వరదలో మాకు గవర్నమెంట్ ఏమన్నా అధిపయాన్ని సాయం చేస్తారా అని చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తారని చెప్పిండ్రు. అయితే పురసభలో మీటింగ్ పెట్టేసి చెప్పిండ్రు. సీతారాం తండకు వచ్చిండు. సీతారాం తండలో కూడా చెప్పిండు. అయితే విలేజ్కి ఉల్లెపల్లి ఎక్కువ నష్టపోయింది. విలేజ్ ఉల్లెపల్లి. అయితే ఉల్లెపల్లికి మాత్రం రాలేదు. అయితే ఉల్లెపల్లి రాకుండా రేవంత్ రెడ్డి అక్కడికి రావడం ఏంది నాకు అదే అర్థం కావట్లేదు. అట్లా గవర్నమెంట్ సిస్టమ్ అని నాకు ఇదే అర్థం కావట్లేదు. ఇక్కడ జన సిస్టమ్ ఏంది? చాలామంది నష్టపోయే వాళ్ళు ఉంటారు. చాలామంది పాపం ఈ రోడ్ల మీద చూస్తుంటే ఇలా చూసినా కానీ రోడ్ల మీద ఒడ్లు మొత్తం తడిసి కూడా మొత్తం అలా ఆగమైపోయినాయి. ఇలాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి గారు ఆపద బంధువులు ఎంత నష్టమైంది, ఎంత ఖరాబ్ అయింది. ఏడ్చుకుంటా వాళ్ళ అందరూ ఆ పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అంతా ఏడ్చుకుంటా గుట్టలు పట్టుకొని ఏడ్చుకుంటూ పోయినాం. ఆ తెల్లారి బియ్యం తెచ్చిస్తే ఆ గిన్నెని ఆ పులిగోర అన్నం అదో ఇదో తెచ్చిస్తే తిన్నాం. పిల్లలు, మేము, మా ముసలోళ్ళం, ముసలోళ్ళు అంతా తిని ఆగం గొర్రెలు, జీవాలు, బర్రెలు, ఇంట్లో గుడ్డలు, పెడ్డలు, సామాన్లు, కూరళ్ళు, ఫ్యాన్లు ఏమి లేకుండా పోయింది సార్. మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఇయ్యాలో అందరికి అయ్యో సాయం చేసిపోతే తిండి వండుకు మెల్ల ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు పంపిస్తూ ఉండరు. ఒక మంచి వాళ్ళు ఉన్నోళ్ళు తెచ్చిస్తాంటే తింటాను వండుకు. చూసేసరికి ఇక అందరూ ఫోన్లు చేసుకుంటా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటా అన్నీ వదిలేసి అంతా గుట్టలకి వెళ్ళి పెట్టినాం. ఇదే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు వచ్చి లేపుతాలకనే ఇక మా పిల్లగాళ్ళకి జ్వరం వచ్చింది. ఇక ఈ రోడ్డు దాటి వస్తుందా అనుకొని సరే అట్టనే ఉందామని నా కొడుకుని కోడల్ని బయటకు వెళ్ళి నేను బన్నా. ఇక మా పక్కన ఉన్నోళ్ళు సర్పంచ్ గట్ట చెప్పారు. ఆడికి మేము వైపు జాలక బయటకు వెళ్దామంటే వాళ్ళకనే ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, గిన్నెలు గిట్ట కొట్లాడుతాను లేచి చూసి ఇక ఇట్నే బట్టలతో ఉరికినాం సార్. ఉరికినాం కానీ ఇక అక్కడికి ఉరికినాం, ఎవ్వరు లేరు. మళ్ళీ అటు నీళ్ళు తిరుగుతున్నాయి. అటు చేద్దాం ఇటు చేద్దామని గుట్టలకు పోదాం. గుట్టలకు పోదామంటే ఆయన కుమ్మరిచ్చినట్టయితే చెర్లు దిగి ఇక అప్పుడు వచ్చి ఇక ఆ చెర్లు దిగి అంతా ఉండి కొద్ది గుంజుతుంటే వచ్చి అక్కడనే ఉంటే ఆ సర్పంచ్ గట్ట గింత ఊకమో ఏదో దయ పుట్టినట్టు పెడితే తిన్నాం. ఆ 3:30కి ఎవరు నిద్రతోటి ఉన్నారు, ఎవరు లేచేటట్టు లేరు. ఆ లేచేటట్టు ఆ టయానికి కరెంటు కూడా లేదు. సబ్ స్టేషన్ మాకనే ఉంది, కరెంటు కూడా లేదు. లేనప్పుడు ఆ టయానికి ఏరు వచ్చేది ఎవరికి తెలియదు కదా.
అనేసరికి ఇక మా వాళ్ళు అందరు వచ్చి ఎవరో ఒకరు కిందికి ఉన్నోళ్ళు తడిసి వాళ్ళు వచ్చి ఎయిరొస్తుందిలే అని చెప్పేసరికి మేము లేచినాం. లేచి ఎడిపోవాలన్నా తెలియక తలుపు తీసి మేము ఇంట్లో బట్టలు అవి తీసుకునే టైం కూడా లేక మాకు ఇక నీళ్ళు ఇంతలోతో వచ్చినాయి. ఇంట్లోనే మా ఇంట్లో ఇక మా ఇద్దరు పిల్లల్ని భుజం మీద ఎత్తుకొని మళ్ళీ మా భార్యని నా గల్ల పట్టుకొని తీసుకొని అవతలకు వెళ్ళా. పై బజార్ మిట్టకి పోయినా తర్వాత ఇక అందరినీ కాపాడుకుంటా ఎవరెవరో బియ్యం బత్తాలు ఉన్నాయి ఏం కథ అని అందరి పైకి తీసుకుంటా తీర తెల్లారినాక ఇక తెప్ప తీసుకొని నీళ్ళ మీద పోతాను. నేను అప్పుడప్పుడు చేపలు పడతా సార్. ఇక పోయినాక ఇక వాళ్ళని 8 మందిని మాత్రం నేను కాపాడగలిగిన. అంత నీళ్ళలో కూడా పోట్ల మా సర్పంచ్ ఆధ్వర్యంలోనే మేము వాళ్ళు 2 లక్షలకు కూడా నష్టపోయినాం. మేము మాకేమవుతుంది సార్, ఏం రాదు. ఇక వాళ్ళు ఇచ్చే 10,000 ఎప్పుడు వస్తాయో తెలియదు, వీళ్ళు రాసుకొని పోతారు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏది పోతాయి. అక్కడ కట్ట తెగిపోయింది. ఆయన చూసేటట్టు అయితే ఈ రోడ్డు ఉన్నా కూడా ఇటు వచ్చు మేము మాట్లాడేటోళ్ళం. ఆయన చేయలేడు. ఇక ఇది రాసుకొని పోతారు. మొన్న ఎమ్మెల్యే వచ్చిండు, ప్రస్తుతం ఎమ్మెల్యే వచ్చిండు, రాసుకొని పోయిండు. మేము ఎమ్మటే అధికారులను పంపించి మేము బయట ఇక మేము మా ఊరు నుంచి బయట నుంచి వెళ్ళిపోయి ఉన్నోళ్ళు వీళ్ళు ఇట్లా అయిపోయారా అని చెప్పి వీళ్ళు వచ్చి బియ్యం ఇట్లా ఆహార పదార్థాలు అవన్నీ ఇచ్చిపోతారు. వచ్చి మమ్మల్ని ఎవరైనా వచ్చి పట్టించుకున్నారా? మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు రావాలి? మా ఊరు ఇంత కొట్టుకపోయింది, ఎప్పుడు రావాలి? వారం రోజుల తర్వాత వచ్చి మేము ఇక్కడికి వచ్చి అది అని చెప్పి ఏం మాట్లాడుతాడు? ఏం చెప్తాం సార్, మేము అనవసరంగా మా వాళ్ళు అనవసరంగా గెలిపించారు. కానీ ఇంకోసారి మాత్రం ఆ ఎమ్మెల్యే అసలే గెలవడు. ఈ ఒక్కసారి గెలిచిండు కానీ ఇంకోసారి అసలే కేసీఆర్ వస్తాడు. మళ్ళా పూర్వ వైభవం వస్తున్నది సార్. ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఇట్లుండా సార్? మాకు ఎనీ టైం రెడ్డి నాకు ఎట్లా చూసుకునేటోడు. ఇప్పుడు ఇట్లా మునిగిందంటే ఎమర్జెన్సీ వచ్చేది, ఎమర్జెన్సీ తక్షణ సాయం చేసేటోడు. ఎంతమంది మునిగినాయి, ఎంతమంది ఇండ్లు పోయినాయి అన్నీ చూసుకునేది. ఎవ్వరు ఒక్కరు కూడా ఆహారం తినకుండా చాలా మంది గంటలు వేరు చేసారు. ఇప్పుడు ఆయన ఉంటే మాత్రం మేము అసలు ఎప్పుడైనా 3 పూటలు ఎన్ని అన్నం తినేటోళ్ళం మంచిగా. ఎట్లా నడిచిందో మనకు తెలియదు సార్. ఇక మనకన్నా అయితే మాత్రం గిది ఉన్నది చెప్పినాం. మాకన్నా అయితే మాత్రం ఈ రేవంత్ రెడ్డి పాలన మాకు నచ్చలేదు. నా పేరు ప్రభాకర్ అన్న, ఈ విలేజ్ మాజీ సర్పంచ్ని. అంటే ఆ రోజు వర్షం వచ్చిన టైంలో భారీ ఎత్తున వచ్చేసిందిలేండి. దానికి 3 గంటల నుండి వర్షాలు వచ్చేసినాయి. స్వచ్ఛందంగా ఎవరు చక్కన వాళ్ళే ఆటోమేటిక్గా వర్షం వచ్చేసినప్పుడు ఇళ్ళకు నీళ్ళు రాగానే ఎవరు చక్కన వాళ్ళు వెళ్ళిపోయారు. దాంట్లో పెద్దగా ఎవరిని పెద్దగా పట్టించుకొని తీసుకుపోయింది ఏం లేదు. తర్వాత 5 తర్వాత ఆ రోజు పవర్ కూడా లేదు. 5 తర్వాత ఇక దాదాపుగా అందరినీ మోటివేట్ చేసేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు అలాంటివన్నీ తీసుకొని వచ్చేసి అందరినీ సురక్షిత ప్రాంతాల కంటే బయట స్కూల్ ఉంది, హైట్ మీద ఉంటుంది, ఆడికి తీసుకెళ్ళినాం. కొద్దిమంది వాళ్ళ రిలేషన్స్ ఎవరు ఉన్నా బంధువులలో అక్కడ ఉండిపోయారు. అది గతం జరిగిపోయిన తర్వాత ఇక తెల్లవారి ఎవరూ రాలేదు. 3వ రోజు మా స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు వచ్చారు. లైట్గా అట్లా చూసేసి చెప్పారు. ఏమని చెప్పారు? ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తే చేస్తాం, నేను స్వతహాగా అయితే ఏం చేసేది ఏముండదని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, ఆయన కూడా పరామర్శించారు, పోయారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అయితే లేవు. ఇప్పటి వరకు ఒక రేషన్ బియ్యం అనేది ఆ లావు బియ్యం, ఆ రేషన్ బియ్యం ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రేషన్ బియ్యం వేయండి 10 కిలోలు అని చెప్పారు. ఆ 10 కిలోలు కూడా లావు బియ్యం. అవి ఎవరు తింటున్నారు ఈ రోజుల్లో? అవి కుక్కలు కూడా తినేలా పరిస్థితి లేదు. ఆ బియ్యం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక మేమే గ్రూపులలో మాకు నేను ఇంతకుముందు పట్ల షాప్ చేసిన, నేను షీప్ బ్రీడ్ సొసైటీ జిల్లా డైరెక్టర్ కూడా చేశా. మాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ మా రిలేషన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ గ్రూపులలో మెసేజ్ చేసుకుంటూ బయట నుండే కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాం చేతనైనంత వరకు. అంతే తప్ప ప్రభుత్వం నుండి ఏమీ లేదు. వాళ్ళలో సర్వేలు చేస్తారని చెప్తున్నారు. సర్వేలలో అడిగేది 2 ఒకటి పశువులు చనిపోయినాయా లేకపోతే రైస్ ఎంత ఖరాబ్ అయింది, ఆ 2 తప్ప ఇంకో వేరే మ్యాటరే లేదు. ఒక్కొక్క రైతు పొలాలు నష్టపోయారు, మోటార్లు పోయినాయి, పైపులు పోయినాయి, ఇండ్లల్లో వడ్లు పోయినాయి, నష్టపోయారు. రెండోది రైసు నష్టపోయారు. మళ్ళీ మన పిండి బస్తాలు అంటే మందు బస్తాలు అవి పోయినాయి. దరిదాపుగా ఫ్రిడ్జులు, కూలర్లు ఇక చెప్పుకుంటట్లేదు, దరిదాపుగా అపార నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి అయితే అలాంటిది ఏమి వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇక తక్షణ సహాయం కింద 10,000 అది అనేది సరైన జ్ఞానమే లేదు. ఇక మరి అతను వచ్చేసి మాకు ఏ విధంగా సహాయపడగలరు?
గత ఎమ్మెల్యే అట్లేదు. గత 2023లో కూడా కొంతవరకు వచ్చేసినాయి. అంటే కొన్ని ఇండ్లు చివరి ఇండ్లు వచ్చేసినాయి. అప్పుడు చాలా స్పీడ్గా ఉంటారు రెడ్డి నాయక్ గారు, చాలా యాక్టివ్గా ఉంటారు. నాయకులు కానీ అంతా బాగుంటారు. నిన్న కలెక్టర్ గారు వచ్చారు, ఈరోజు ఎస్పీ గారు వచ్చారు. కాకపోతే సరే అధికారులు వచ్చిపోతున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళు సరే వాళ్ళ గురించి కొంతవరకు చేస్తున్నారులేండి. దాంట్లో పెద్దగా బాధ మనం వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ప్రభుత్వ పరంగా మాత్రం ఎలాంటి సహకారం లేదు. ఇంట్లో సుమారు 5 నుండి 10 క్వింటాల రైసు, పిండి బస్తాలు, వడ్లు, మన వంట సామాగ్రి సుమారు ప్రతి ఇంటి నుండి ఎంత తక్కువ చూసుకున్నా 50,000 నుండి 1,50,000 2 లక్షలు నష్టపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ 10,000 ఒక క్వింటాల్ 2 క్వింటాల్ రైస్ రాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ 2 క్వింటాలు దేనికి సరిపోతాయి? అది సరిపోవు. ఎలాంటి 3 మంత్రులు కాదు, సీఎం గారే వచ్చారు. ఆ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద అక్కడ మన ఆకేరుబాగు ఒక పిఎస్ గూడెం దగ్గర బ్రిడ్జి తెగిపోయినది. బ్రిడ్జి తెగలేదు, బ్రిడ్జి పక్కన రోడ్డు తెగింది కొంచెం. అక్కడికి వచ్చి చూసిపోయాడు. ఇక్కడ మరిపడ మండలంలో ఉన్నాయి 2 విలేజ్లు, ఒకటి సీతారామనాయక్ తండ, ఒకటి ఉళ్ళపల్లి ఒకటి. అక్కడికి వచ్చిన 7 కిలోమీటర్లు ఇక్కడికి రాలేడా? 3 మంత్రుల నుండి ఇక్కడ ప్రభుత్వ విఫ్ ఉండి కనీసానికి ఇక్కడ కూడా తీసుకురాకపోతే సీఎంని దాని అసమర్థత అనకపోతే ఏమంటారు? పిలుస్తుండగా నైట్ వచ్చే వరకు 2:30-3 ప్రాంతాల ఇది జరిగింది. మేము అంతా నైట్లో కాబట్టి మనం అంతా ఏం చేయలేక వెళ్ళిపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాము. పెద్దగా ఏమంటూ లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అయితే అందలేదు. ఇంకా దానికి ఏముంది. ఆ రోజు ఫుల్ వాన నైట్, సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అయింది. కనీసానికి లేవడానికి కూడా అవకాశం ఇవ్వలే. వాన వరద కొంచెం చూద్దాం, బయటకు చూద్దాం అన్నట్టు కూడా అవకాశం ఇవ్వలే. ఫుల్ జ్వరము, ఫుల్ వాన. మా సర్పంచ్ గారు కరెక్ట్గా 2:30కు వచ్చింది బయటికి. వచ్చేసి అక్కడ దాకా వచ్చింది వాన, ఇది ఏరు ఇక్కడ దాకా వచ్చింది. అనే లోపల పావుగంట లోపల మొత్తం చుట్టేసింది. ఆ పైన చెరువు దిగింది, ఆ పైన చెరువు దిగింది, ఆ పైన చెరువు దిగింది, చుట్టేసింది. చుట్టేసి అప్పుడు ఇంత లోతుగా ఆ గోడ ఒక కాటే ఉంది. ఇంత లోతుతో నీళ్ళతో బయటకు వెళ్ళి పైన బల్లెల్లో తల దాచుకున్నాం. 2 రోజులు దాకా అక్కడే పడుకున్నాం. తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి 4 మాతలు ఇచ్చారు. ఎవరైనా రమ్మనండి, ప్రతి ఊరు ఎంక్వైరీ చేయండి. ఒక్కడ 56%, ఒక్కడ 46%, ఒక్కడ 60%, ఒక్కడ 20% తప్ప ఎక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడే అన్నీ అందినాయి మంచిగా, అన్ని సౌకర్యాలు రైతుకు అన్ని విధాలుగా అందినాయి. ఏడ 2 లక్షల రుణమాఫీ అని ఎక్కడైనాయండి? ఏడ 1 లక్ష వరకు అయినాయి. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. బ్యాంకు పోతే మీకు కాలేదు అని చెప్తారు. ఎక్కడైనాయి? 1 లక్ష వరకు కొంత మిగతా వాళ్ళకి కాలేదు. ప్రతి ఒక్కడికి అందరికీ రైతులకు అందరికీ కష్టాలే. ఇంతవరకు ఏమి కాలేదు. తెలంగాణ ప్రభుత్వమే బాగున్నది. అప్పుడే రైతులను మొత్తం మోసం చేసిన కేసీఆర్ అని అయితే రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎట్లా చూడొచ్చు? ఎక్కడ చేసిండని? కేసీఆర్ మిషన్ భగీరథ ఇవన్నీ ప్రతి ఒక్క ఇంటింటికి నీళ్లు, కళ్యాణ లక్ష్మి, పింఛన్ కానీ అన్ని విధాలుగా అన్నీ అని. ఇప్పుడు ఏడన్నారు? తులం బంగారం అన్నారు, 1,00,000 రూపాయలు అన్నారు, 1,16,000 అన్నారు, 4,000 పెన్షన్ అన్నాడు. ఇవన్నీ ఏడ అమలైనాయి? ఏది కాలేదు. 6 గ్యారంటీలు అన్నాడు, ఏడ ఒక్క గ్యారంటీ ఇంతవరకు. రుణమాఫీ అనేది సక్రంగా ఇవ్వకపోయా, ఏడిచ్చిర్రు. పాలాభిషేకాలు చేసి కానీ ఏది లేదు. అక్కడక్కడ చేసుకోవడం. ఇక్కడ మా విలేజ్ ఘోరంగా ఒక 150 ఇండ్లు దారుణంగా మునిగిపోయి పశువులు, మనుషులు కట్టుబడులతో బయటికి వెళ్ళినా కూడా ఇంతవరకు మా ఊరు పక్కకు వచ్చిపోయింది. కానీ ఇక్కడ రాలేదు. అందరూ ప్రజలు పాలన మార్పిడి కావాలని చేసిర్రు. రేవంత్ రెడ్డితోటి ఏమి వేయలేదు, కానీ మార్పిడి కావాలన్న కక్షతోటి అందరూ కేసీఆర్ వాళ్ళ కోపం మీద వేసిరు తప్ప, మార్పిడి కోసం చేసిరు తప్ప ఏదో ఈ తెలంగాణ ప్రభుత్వం మీద కోపంతో వేయలే. మార్పు కొరకు వేసిర్రు. మార్పు కొరకు వేసినా కూడా ఇవాళ రైతులకు ఇబ్బంది. ఇంతవరకు రైతు బంధు లేదు, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం లేదు. ఇవాళ ప్రతి ఒక్క పేదోడు కూడా ఇవాళ పెళ్లి చేసుకున్నట్టే కేసీఆర్ దయవలన చేసుకున్నారు. ఇలా ఇంటింటికి కళ్యాణ లక్ష్మి అందింది, 2,000 పెన్షన్ అందింది. ఇలా 4,000 అన్నాడు, ఏడైంది ఇంతవరకు 4,000 లేదు, ఏది లేదు. రైతులు ఇవాళ ఎంతో అంత ఒక సహాయంతో ఒక ఎకరానికి 5,000 వచ్చినా కూడా ఒక కొంచెం ఖర్చులు వెళ్ళిపోయినాయి. ఇవాళ ఇంతవరకు ఏది లేదు. ఆయన అన్నిటికీ ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ 5 ఎకరాల రైతుకి ఇస్తా, 10 ఎకరాలు 20 ఎకరాల రైతు కూడా పేదోడే. ఒకసారి ఆలోచించి చెప్పాలంటండి, 20 ఎకరాల రైతు కూడా పేదోడే. ఇవాళ వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టం అనేది ఒక రైతుకి ఎరక. 5 ఎకరాల రైతు కాదు, 20 ఎకరాలు ఉన్న రైతు కూడా పేదోడే. ఇవాళ 5 ఎకరాల రైతు కూడా కూలి కిందనే లెక్క.
ఆయాల 5 ఎకరాలకి ఇస్తాం 10 ఎకరాలకే ఇస్తాం అని 100 ఎకరాల వాళ్ళకి ఇయ్యకు. కానీ ఆడ చూసి ఖచ్చితంగా చూసి ఏడ న్యాయం చేస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ న్యాయం చేస్తారు? చుట్టుపక్కల మొత్తం ఘోరంగా మునిగిపోయి ఇవాళ ఉల్లేపల్లి మొత్తం దారుణంగా మునిగిపోయింది. అయినా కూడా పక్క నుంచి బ్రిడ్జి బ్రిడ్జి ముఖ్యం ప్రజల? మన ముఖ్యమంత్రి గారికి బ్రిడ్జి ముఖ్యము, ఇలా ప్రజల ముఖ్యం. ఈ ఊరు మొత్తం 150 కుటుంబాలు దారుణంగా మునిగిపోయినాయి. నీ పక్కకు వచ్చి ఈ విలేజ్లు కాపాడకుండా పోయాడు. అయినా నీకు 10,000 ఇస్తాం 5,000 ఒక్క సర్వే సక్కలేదు. కోళ్ళు బియ్యం ఇవే రాసుకొని పోతారు. ఈ 10,000 ఇస్తాడు. 10,000 ఏం మొదలవుతాయి అండి? ఇలా ఒక్కొక్కరికి ఇంట్లో ఫ్రిడ్జి పోయింది, కూలర్ పోయింది, అన్ని విధాలుగా పోయినాయి. నువ్వు ఇచ్చే 10,000 ఒక టీవీ రాదు, ఒక ఫ్రిడ్జి రాదు, ఒక మంచం డబల్ కాట్ మంచం కింద బెడ్షీట్ కూడా రాదు. నువ్వు ఇచ్చే 10,000 ఒక బెడ్షీట్ కూడా రాదు. ఏమవుతుందండి? ఇవాళ రైతుకు ఒక 10,000 అంటాడు. 10,000 మా ఇత్తనాలకు సరిపోవు, మాకు చేసే పాటుకు సరిపోవు. 10,000 మేము ఫస్ట్ చేసే దపాకు సరిపోవు మాకు 10,000. ఈ 10,000 ఇస్తా అంటున్నాను. 10,000 ఏం సరిపోతాయి రైతుకు? ఒక్కొక్క రైతు ఇవాళ పొలాలు కొట్టకపోయి పత్తులు కొట్టకపోయి దారుణంగా ఉన్నారు. నువ్వు ఇచ్చే 10,000 మాకు ఒక్కసారి పాటు చేద్దానికి సరిపోవు, మళ్ళీ దున్నేద్దానికి సరిపోతాయి అన్న. 10,000 చచ్చిపోయినోనికి ఇస్తావు, కానీ బతుకునోనికి ఏం సరిపోతాయి? 10,000 ఒక 15 రోజులు సరిపోవు. ఒక కుటుంబానికి ఒక బాధ్యత సంసారం చేసేవానికి ఒక 10,000 సరిపోతాయా? మీకు కూడా తెలుసు. ఒక 10,000 రూపాయలు ఎంతవరకు ముఖ్యం? అది ఒక ఇల్లుకో 10,000 ఇస్తే నీకు ఏం మొదలైతాయి అండి? ఒక రైస్ కొనాలంటే ఇలా 5,000 6,000 ఉంది కింటా. ఒక పప్పు కొనాలంటే 100 రూపాయలు ఉంది. ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 100 రూపాయలు ఉంది. నువ్వు ఇచ్చే 10,000 దేనికి మొదలవుతాయి? పూర్తిగా నష్టపోయిన వాళ్ళకు చూడు కాపాడు. నీకు ఇచ్చే విహారాలే కొన్ని కోట్లు వస్తున్నాయి. నువ్వు ఇలా ప్రకటించింది మమ్మల్ని ఈ ఏటోడున అందరూ చాలా వేలాది మంది కుటుంబాలు నష్టమైపోయి ఒక బ్రిడ్జి చూసిపోతావు. ఒక సీఎం ఉండి ఒక బ్రిడ్జి చూసి ఒక సీతారాం తండాకు వచ్చి ఒక తండ చూసి పోతే సరిపోయిందా? ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత ఘోరంగా పరిస్థితి ఇవాళ వాళ్ళ ఒక్కొక్కరు తల్లుల పిల్లలు కట్టుబట్టలతోటి నైట్ అర్ధరాత్రి 2 గంటలకు వచ్చింది. నైట్ కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. ఇంట్లో ఏం చదువుకోలే. పశువులు కొట్టకపోయినాయి. గుంజల మీద తాళ్ళతోటి పశువులు గుంజల మీదనే చనిపోయినాయి. దారుణంగా ఎంత బర్రెలు గొర్రెలు అన్ని మనుషులు ఎంత ఇబ్బంది. తెప్పల మీద మధ్యాహ్నం 12 నైట్ 2ంటికి వస్తే డాబాల మీద ఉన్న వాళ్ళు తెప్పల మీద సాయంత్రం 4-5ంటికి తీసుకొచ్చి గడగడ ఉనుక్కుంటూ తీసుకొచ్చిన పరిస్థితి ఇది. ఎందుకంటే హెలికాప్టర్లు ఉన్నాయి కదా, హెలికాప్టర్ వ్యవస్థ ఏమున్నాయి? హెలికాప్టర్లు లేవు, ఏఈ లేవు, ఫోన్లు లేవు, సిగ్నల్ లేవు. ఒక అడవిలో ఉన్నట్టున్నాం మేము ఇక్కడ. అందుకునే నాదుడే లేడు. నిన్న ఇయ్యాల వస్తుర్రు కార్లు వేసుకొని సిఐలు ఎస్ఐలు ఇయ్యాల. ఇంకా పాపం ఎస్పీ గారు వచ్చి ఇవాళ కొంత సాయం చేసిపోయింది. ఇవాళ ఆ ఎస్పీ గారు వచ్చి మాకు మంచి సాయం చేసిపోయాడు. అంటే ఒక పూట ఒక రోజు ఫుడ్ వరకు మన మైబాద్ ఎస్పీ గారు వచ్చి కొంచెం సాయం చేసిపోయింది తప్ప ఎవరు ఆదుకునేటోడు లేడు ఇంతవరకు. అడగాలి కానీ అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అడగాలి. కేసీఆర్ ఎట్లా అడుగుతాడు? కేసీఆర్ అయాల ఎవరికి లొంగకుండా కూడా మన రాష్ట్రాన్ని జాదిండు. ఇవాళ నువ్వు అధికారంలో ఉండి మీరు ఇవాళ కేసీఆర్ పోయి ఎట్లా అడుగుతాడండి? ఆయన ఏమైనా గెలిచిన సీట్లు పోయి ఆయన నరేంద్ర మోడీకి ఇచ్చిండా? కేసీఆర్ పోయి ఎట్లా అడుగుతాడు? మన అది పద్ధతేనా? ఇవాళ రేవంత్ రెడ్డి పోయి అడగాలి. రాష్ట్రంగా మన ప్రధానమంత్రి కాడికి పోయి క్షమాపణ కోరి మా రాష్ట్రం ఇట్లా ఆగమైపోయింది, మమ్మల్ని ఆదుకోండి అని రేవంత్ రెడ్డి పోయి అడగాలి. కేసీఆర్కి ఏముందని పోతాడు? ఇవాళ ఆయనకి ఏమున్నది? మనలాంటి ఒక పర్సనే అనుకోవాలి. ఆయనకు ఏం అధికారం ఉంది? వాళ్ళు మంచి ఎన్ని పనులు చేసిర్రు. ఒకప్పుడు మన తెలంగాణకు వచ్చిన కేసీఆర్ లేకుంటే మనకు ప్రత్యేక తెలంగాణ అవునా? ఎవరి కాళ్ళు పట్టుకుండో, ఎవరి ఇల్లు పట్టుకుండో, ఎంత నిరాహార దీక్ష చేసిండో, ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది బలిదానం, ఎన్ని రోజులు కష్టపడితే ఇచ్చింది. ఒక భంగిని ఇచ్చింది. ఆ మాత్రం ప్రాణాలు అన్నీ బలి అయితే అంటే లాస్ట్కు తట్టుకోలేక ఇచ్చింది సోనియా గాంధీ. లాస్ట్ మూమెంట్లో ఇక తప్పదు అన్న పరిస్థితిలో ఇచ్చింది తప్ప ఫస్టే ఇచ్చిందా అండి? తెలంగాణ ఫస్టే అడగంగానే ఇచ్చితే పాపం సోనియా గాంధీ ఇచ్చింది అనుకోవాలి. ఎంత త్యాగం చేసిండు కేసీఆర్. ప్రజలు ఎంతమంది బలిదానం అయ్యారు, ఎంతమంది విద్యార్థులు ఆగమైపోయారు. ఇవాళ ఎంతమంది బలిదానం అయిపోయారు, ఎంతమంది చనిపోయారు. అందుకే లాస్ట్ మూమెంట్లో తట్టుకోలేక ఇచ్చిండు అంతే తప్ప ఇవాళ ఒక అందుకు చెప్పాలంటే కేసీఆర్ నయం.
కేసీఆర్ కానీ స్వార్థం లేని మనిషి, స్వార్థం లేకుండా అన్నీ కేసీఆర్ ఇక్కడికి వచ్చు, కేసీఆర్ వచ్చు ఇక్కడికి అన్ని హెలికాప్టర్ వేసుకొని తిరుగు. ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? రేవంత్ రెడ్డి వచ్చి ఆ రోడ్ల మీద తిరిగిపోతాడా? ప్రజలు కాపాడొద్దా? ఎంతమంది అభిమానంతో నీకు ఓటేసి గెలిపించి ఇలా అధికారంలో కూర్చోబెట్టిండంటే ఆయన సీనియారిటీ వేరు, ఆయన కేసీఆర్ తెలివితేటలు వేరు. ఇవాళ నీకు ఒక ఈ జన బలంతో ఆయన మార్పిడి కోసం వేసి గెలిపించారు తప్ప దానికి ఏం లేదు. ఆయనకున్నంత అనుభవం లేదు, ఆయనకున్నంత ఆలోచన లేదు. నాకు అన్ని విధాలు సాయం చేశారు సార్. ఏంటంటే ఈ టైంలో ఇప్పుడు పెట్టుబడుల టైంలో పెట్టుబడి సాయంగా రైతు బంధు ఇవ్వడం కానీ, ఇప్పుడు మాకు రైతుకు మెయిన్ ఈ టైంలో రైతు బంధు మందు బస్తాలకు కావచ్చు, ప్లస్ వేరే విధంగా అన్ని విధాలకు మాకు యూజ్ చేసుకున్నానికి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, ఒక రుణమాఫీ లేదు. రుణమాఫీ మా ఊరు మొత్తం 20% కాదు, ఒక 10% కూడా కాలేదు మా ఊరు మొత్తం. ఇప్పుడు అంటే మిగతా పరిస్థితి ఏంది, రాణాల పరిస్థితి ఏంది? నేను బంగ్లా దగ్గర ఒక 4 ఎకరాలు వ్యవసాయం చేస్తా. అక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కాలువ నీళ్ళతోటి పండించేది. ఈరోజు ఆ 4 ఎకరాల కనీసం ఒక మొక్క కూడా లేదు. కాలువ నీళ్ళు రావు, ఏం రావు. అసలు టైంలో మనం ఏం చేసి బతకాలి? మా పరిస్థితి ఏంది? అసలు చేయొద్దు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు లేవా? నీళ్ళు మరి కాలువలో వెళ్ళడానికి ఏమవుతుంది? ఏదో ప్రెస్టేజ్గా పోయి ఇబ్బందుల పాలు చేయడం తప్ప జనాలని. ఇప్పుడు మేము నమ్మి ఓట్లేసినప్పుడు మాకు ఇబ్బంది పెట్టడం ఎందుకు? మా పరిస్థితి ఏంది? నీళ్ళు సప్లై నీళ్ళు కరెక్ట్ చేయాలి. మాకు వ్యవసాయానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇప్పుడు మునిగినప్పుడు మనిషికి 10,000 ఇస్తారు. నాకు దగ్గర 3 లక్షల దాకా, 2 లక్షల నుంచి 3 లక్షలు లాస్ అయింది. ఈ 10,000 2 క్వింటాల బియ్యం సరిపోవు. కిరాణం ఏంది పరిస్థితి ఏంది? ప్లస్ మాకు ఒక నెల 2 నెలలకైనా మేము అటు ఇటు కోలుకోవాలంటే నెల 2 నెలలు పడుతుంది. ఆ నెల 2 నెలలు మేము ఎట్లా బతకాలి? కనీసం ఒక మనిషికి ఒక 20,000 30,000 ఇచ్చినా పరిస్థితులు కొంచెం సర్దుకుంటాయి. ఆ తర్వాత మా పని మేము చేసుకుంటాం. సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకుండా 10,000 5,000 అంటే దేనికి సరిపోతాయి? 5 లక్షలు ఎందుకు ఇస్తానంటే సార్, వాళ్ళకు దినాలకు అటు ఇటు సరిపోతాయి కదా సార్. మరి ఆ కుటుంబం బతకకుండా లేదు, ఆ దినాల వరకు ఎలా తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది సార్. దానికోసం 5 లక్షలు ఇస్తుండు. మరి ఆ ఫ్యామిలీ బతకాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఊరందరిని పిలిచి అన్నం పెట్టాలంటే కనీసం 3-4 లక్షలు అవుతాయి కదా సార్. అందుకనే 5 లక్షలు ఇస్తుండు. ఈ 10,000 అనేది కనీసం ఒక కింటన్నర బియ్యానికే సరిపోదు సార్. అది న్యాయం అనేది ఇప్పుడు ఒక్క పక్కే ఉండాలి. అది ఇప్పుడు ఆయన నోటితో అన్నాడు కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి ఫస్ట్, మనం చెప్పడం కాదు. ఆయనే అన్నాడు అలా వరద బాధితులకు 50,000 ఇవ్వాలి, ప్లస్ చచ్చిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలన్నాడు. అంటే ఆ ప్రభుత్వం వచ్చేసరికి 50,000 ఇస్తారు, 25 లక్షలు ఇస్తారు. ఈ ప్రభుత్వం ఇయ్యదా? మరి సార్ ఆయనకే ఉండాలి ఆలోచన అనేది. ఫస్ట్ చచ్చిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఆయన ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు ఇట్లా నష్టపోయిన వాళ్ళ బాధితులకు మనిషికి కుటుంబానికి 50,000 ఇస్తే అన్ని విధాలా కొంచెం వాళ్ళు ముందు సాగుతారు తప్ప ఏ విధంగా సాగుతారు సార్? ఇట్లా ఎక్కడి మీద ఉంటే కావాలి కాసి మా బజార్ వాళ్ళందరం కావాలి కాసుకునేది. ఇక అలా మనకు ఏరు మంచిగానే ఉంది, మనకేం రాదు, ఏం రాదు, ఈ వానే వస్తుంది మనకేం రాదని పొద్దున్న దాకా పనికి పోయి వచ్చినాం. పండుకున్నాక మంచిగా 2ంటికి ఏరొచ్చి ఇట్లా చెరువు దిగి ఇటు వచ్చింది. మనకి ఏరైతే రావట్లేదని ఏం భయం లేదని పండుకుంటే మధ్యరాత్రికెల్లా ఏరొచ్చింది. ఇక్కడికెల్లా నీళ్ళు వచ్చినాయి, మా మంచాల కిందికే నీళ్ళు వచ్చినాయి. అయ్యో ఏం లేకుండా మా గొర్రె తోలుకొని బయటికి వెళ్దామని అంటే ఇటు నుంచి నీళ్ళు వచ్చినాయి. అయ్యో దేవుడా ఎట్ట పోదామని, అయ్యో కొన్ని గొర్రెలకు గుంజుకొని ఇట్లా 200-150 సాల్తీలు ఉన్నాయి, ఎట్లా దేవుడా అని అంటే ఏది లేకున్నా ఏం లేదు, మనం గొర్రెలు కొట్టుకొని బయటికి వెళ్దాం రా కొడక అని అంటే, ఓ అమ్మ ఈ గొర్రెలు కొట్టుకొని వేటి వెళ్తామని అన్నాడు. ఈ నీళ్ళు ఈడుకొచ్చినాయి. ఆడ బండి ఉన్నది, గాడ మోకుంటే ఆ మోకు బండికి కట్టి, ఆ బండికి మోకు కట్టి ఈడ ఈ పిల్లర్కు తాడు కట్టి ఆ బండి ఈడ కట్టుకున్నాం. ఆడ బర్రెని మొన్ననే 40,000 పెట్టి బర్రెని తెచ్చుకున్నాం. ఆ బర్రెని తెచ్చి ఈడ కట్టేసుకుంటే ఆ బర్రె ఒక్కటే దక్కింది. ఆ బండి ఈడ కట్టినాం. ఇంటి పక్కన ఇల్లు అని వాళ్ళు తల్లి కొడుకే ఉన్నారు. ఒక కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. ఇక వాళ్ళు తల్లి కొడుకు ఇక వాళ్ళు ఏం చదువుకోలే. వాళ్ళు ఈ గోడ మీదకి దునికి మా జాడకు వాళ్ళు వస్తే వాళ్ళు మేము కలిసి కొన్ని గొర్రెలు గుంజుకొని ఈ డాబా ఎక్కినాం. మా ఆయనే నాకు 2 కొడుకులు, మేము ఆ డాబా మీద ఉండి గొడుగులు పెట్టుకొని గడగడ వణుకుతుంటే మమ్మల్ని తీసుకొచ్చి 12 గంటల దాకా ఉంటే ఈ డాబాలకు తాళ్ళు కట్టుకొని మమ్మల్ని తెప్ప మీద తీసుకుపోయి వాళ్ళు బర్రెలు ఇడిచి పెట్టుకుందరు 2 బర్రెల. మేము ఈ గొర్రెలు పెట్టుకొని ఈ తలుపులు పెట్టుకొని ఇవన్నీ ఏం పోయినేం లేదు, బియ్యం పోయినేం లేదు, ఏది ఇల్లు పోయినేం లేదు.
ఈ కాసుకునే గొర్రెలు తోలుకొని ఈ కట్టుబట్టలతోటి మేము బయటికి వెళ్దాం సార్. మాకు ఇది ఏది తెలియదు. మా ఊళ్ళే ఇట్లా వస్తుందని చెప్పిన నాదుడే లేదు సారు. కాకపోతే గిన్ని బియ్యం ఇంకొక నూనె ప్యాకెట్ తెచ్చి మా కాడ వేసిపోతా అంటే అయ్యో భగవంతుడు అదొడ్డు వాళ్ళు పోయినాయి, ఇది వచ్చి మొదలవుతుందా అని సపోర్ట్ చేయకుంటూ ఉంటాం. కానీ ఎవరేమి ఆదుకోవట్లే. గిన్నెలు పోయినాయి లేదు, చెమ్ములు పోయినాయి లేదు, దొడ్డు జువాలు పోయినాయి, గిన్నెలు పోయినాయి, చెమ్ములు పోయినాయి, గొర్రెలు పోయినాయి, వాళ్ళ 2 బర్రెలు పోయినాయి. మా ఇంటి పక్కన వాళ్ళు గౌండ్లు మేము అసలు ఆస్తి పోయింది. ఆయన జువాలు మేము గొర్రెలు కాసుకొని బతికేది. 10,000 మేము ఎందుకు మాకు అవి అక్కడ పోయినాయి నీళ్ళు. ఇట్లా డాబా ఎక్కినాం. మాకు ఒక 10,000 ఇస్తే మాకు ఏం మొదలు కాదు. మేము ఇంత నష్టపోయినాం. మాకు 10,000 ఇస్తే ఏం సరిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఏం బాగు చేస్తారు వచ్చి చెట్టు ఎక్కి 50 సార్లు కోళ్ళు పోయినాయి. ఇక గౌండ్లో 2 బర్రెలు చచ్చినాయి. వాళ్ళు అయినట్టు ఈ ఉల్లె పెళ్లిలో ఎవరికి నష్టం కాలేదు. ఆ కోసం నుంచి అటే పోతాను. గీయాల మాత్రం ఆ సార్లు వచ్చి ఇప్పుడు మా 2 పేర్లు బయటికి వెళ్ళినాయి. మీకు రేపటి ఎల్లుండి వస్తాం, గిట్టిన బియ్యం ఇస్తాం, అవి ఇస్తాం, మీకు మంచిగా ఇండ్లు కట్టిస్తాం అని అంటే ఆయన కట్టించినాడు సంగతి. కానీ ఇయ్యాల భవిష్యత్తు మాకు చూడాలి. ఆయన ఇచ్చినాడు సంగతి. మాకు ఇప్పుడు ఇది పని రోజు సప్పుడు చేయకుండా 2 పుట్ల ఒడ్లు పట్టించుకొని ఇంట్లో వేసుకుంటే బియ్యం అన్ని బియ్యం అన్ని దాడితే అన్ని తీసుకుపోయి ఏట్లో పోసి వచ్చినాం. జువాలు కొట్టుకపోయినాయి. మాకంత నష్టం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం ఏం చేస్తారో కరెక్ట్గా ఆ టైంలో మేము నిద్రపోయి ఉన్నాం. బయటికి వెళ్ళి చూస్తారు ఇక్కడ ఇల్లు వచ్చినాయి. మా మామయ్య పోయితే ఫోన్లు కలుతలే చక్కగా డాబా ఎక్కినాం. బయటికి వెళ్తే కొట్టకపోతాం అని చెప్పి డాబా ఎక్కేసి డాబా మీద నిలబడి వచ్చాను. ఏమన్నా ఇష్టమా అంటే మా ఊరోళ్ళు అంటారు, మిమ్మల్ని అంటలేదు అయ్యా. మేము మా ఊరోళ్ళు అంటారు. మీకు అందరు ఏరు వస్తారంటే పలాని పిట్లోళ్ళు పలాని చింతలోళ్ళు ఏడిపోయిర్రు, ఎక్కడ పోయిర్రు అంటే వాళ్ళు గుట్టలకి వెళ్ళిపోయారు. అంటే మా తమ్ములు ఇక్కడ ఉన్నారు, అక్కో మామ అనుకుంటా పిట్లోళ్ళు చింతలోళ్ళు కొట్టుకపోయిర్రు అని అంటే వాళ్ళు పోయి మేము డాబెక్కి గడగడగడ వణుక్కుంటా ఇగో డాబా మీద ఇంతవరకు నీళ్ళు పోతుంటే ఇట్లా కంటే కూడా మోపు చేసి గొడుగులు పెట్టుకొని వాళ్ళు తల్లి కొడుకు మేము తల్లి 4 ఆడ కూర్చొని మంచిగా 12 గంటకు మా ఊరోళ్ళు వచ్చి డాబాలకు తాళి కట్టి పాపం వాళ్ళని కూడా అనకూడదు, పాపం వాళ్ళకి దండం పెట్టాలి. మమ్మల్ని వచ్చి తీసుకుపోయిర్రు. వాళ్ళు ఒక దేవుళ్ళు అనుకోవాలి. వాళ్ళని అసలు మా కుటుంబాలు ఉండిపోయి మొత్తం ఫ్యామిలీకి వెళ్ళిపోయాం. ఆ బ్రిడ్జి కాంచాడు వెళ్ళిపోయిండు. రాలే ముంపుకు గురైన తర్వాత వచ్చారు. బట్ ఏంటంటే అక్కడ ఊరవతలనే సహాయ సహకారాలు ఇప్పుడు మామూలుగా గ్రోసరీ అవన్నీ పంచుతారు కదా. సో అక్కడక్కడే జరిగింది. బట్ ఇక్కడ వరకు అయితే రాలేదు. బట్ యాక్చువల్లీ ముంపుకు గురైంది. బట్ ఊరు స్టార్టింగ్ అది. బట్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది కదా. ఫస్ట్ వీళ్ళే గొర్రెలు నష్టపోయారు పాపం. 20 వాళ్ళకి శాల్తీలు చనిపోవడము. ఈ ఒకసారి నరి ఇగో వీళ్ళకి సంబంధించి ఒక బర్రె, వాళ్ళకి సంబంధించి 2 బర్రెలు అవన్నీ చనిపోవడం ఇక్కడ జరిగింది. ఇక్కడ నష్టపోయింది, మెయిన్ నష్టపోయింది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి బ్రదర్. కానీ స్టార్ట్ అయ్యి ముంపుకు గురైంది అని చెప్పేసి వాళ్ళు అక్కడే చూపించుకుంటున్నారు. ఇక్కడ వరకు ఎమ్మెల్యే గారిని రానియట్లేదు. సో దానికి ఇక మనం ఏం చేయగలం? వాళ్ళు అక్కడే ఒక 2-3 బజార్లు చూపించేసి ఇక్కడే ముంపుకు గురైనాయి, ఇక్కడే అందరు నష్టపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ఇల్లు మునిగిపోయినాయి, సో ఇట్లా పశువుల నష్టం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అక్కడక్కడ చూపించుకుంటున్నారు. బట్ ఇది మెయిన్ బ్రదర్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ జరిగింది స్టార్ట్ అయింది ఇక్కడ. బట్ వాళ్ళది వాళ్ళు ఎందుకు చూపించట్లేదో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ జరిగింది ఇక్కడ నుంచి. బట్ వాళ్ళు ఎందుకు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్జిఓస్ సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి అరటి పండ్లు, బన్స్, సమ్ కైండ్ ఆఫ్ రైస్, ఆయిల్స్ ఇచ్చారు. బట్ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. బట్ ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చి మాకు అరే మీరు ఇది తీసుకోండి, మీకు ఇంత నష్టం జరిగింది కదా, మరి ఇది చేస్తాం రాసుకొని అయితే వెళ్ళారు భయ్య. తప్పుగాను రాసుకొని అయితే వెళ్ళారు. మీకు ఏ నష్టం జరిగింది అయితే రాసుకొని వెళ్ళారు. బట్ ఆ సాయం ఎప్పుడంత అనేది మాకైతే అసలు ఇక్కడ వరకు రావడానికి చాలా టైం పడుతుంది బ్రదర్. అది ఏంటంటే మాకు తెలియదు ఇప్పటి వరకు. మొత్తం ఇక్కడే అంటే అది ఇక్కడైతే లేరు బ్రదర్, ఓకేనా? మా ఊర్లో అయితే లేరు. మేబీ ఉన్నా అని చెప్పను. బట్ ఏదున్నా అక్కడక్కడ వరకే చూసుకుంటున్నారు. బట్ ఇక్కడ స్టార్టింగ్ ముంపుకు గురైన ప్రాంతాలను పట్టించుకోకుండా వాళ్ళది డౌన్లో ఉంది బ్రదర్. డౌన్లో నుంచి వచ్చి వాళ్ళు నీళ్ళు వస్తే వాళ్ళే నష్టపోయినది. అంటే ఇక్కడ కొట్టకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళది డౌన్లో ఉండడం వల్ల నీళ్ళు వచ్చి వాళ్ళు అట్లా అంటారు. మాది కొట్టకపోయినాయి ఇక్కడ, మా వాళ్ళందరూ ఇక్కడ ఇవన్నీ స్టార్టింగ్ ఇవన్నీ కొట్టకపోయినాయి. ఇవి కొట్టకపోయినాయి పట్టించుకోకుండా నువ్వు డౌన్లో ఉన్న ముంపుకు గురైన ప్రాంతాలకు మేము నిద్ర లేకుండా పనిచేస్తున్నాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పాలి కదా.
2 గేదెలు అయితే కొట్టుకెళ్ళినాయి సార్. మా ఇల్లు అంతా కొట్టకపోయింది. స్లాబ్ ఒక చెబ్జల్ లెక్క మునిగింది. అందులో ఒక 15 బత్తాలు వడ్లు అవి నష్టపోయినాం. ఒక 7-8 బట్టలు బియ్యం నష్టపోయినాం. మా సామాన్ అంతా ఇక తలుపేసేంత కూడా లేదు. అంత సామాన్ అంతా కొట్టుకెళ్ళిపోయింది. అంతా తీసి మా వాళ్ళు నేను నైట్ వచ్చేసి డామ్ మీద ఉండేసినాం. ఆ బర్రెను కూడా చూసిండు పోయిండు కానీ ఏమైనా సాయం చేయలేదు. ఏమైనా గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం పంపిస్తాం అని ఏం కాదు మేము చూసుకుంటాంలే అని పోయిండు సప్పుజాక. అంతేగాని ఏమని మాకు పట్టించుకునేటట్టు లేరు, ఏమీ లేరు. అసలు మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది, మాకు బట్టలు లేవు, మాకు తినడానికి ఏమీ లేవు, మాకు అసలు మేము కట్టుబట్టలతోటి డాబాలు ఎక్కి మేము డాబాల నుంచి డాబా పైకి పోయినాం. అన్నీ తడిచిపోయినాయి, మా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మరి ఇప్పుడు మేము దీని మా పరిస్థితి ఏంది, మాకు ఏమైనా అందుతలేవు. అంటే చివరికి అందుకుంటారు, అన్నీ తీసుకుంటారు, మాకు ఏమైనా రావట్లేవు, చేయలేదు. తీసుకుపోయారు, ఒక పూట ఇంత అన్నం పెట్టారు, మేము ఎప్పటికైతే పెడతలేరు. మాకైతే ఏం చెప్తారు, ఊళ్ళోళ్ళు చేసారు భద్రక అంతే. ఇక అంతా ఉసికే ఏమైంది, ఇల్లు కట్టుకున్నాం, ఉసికే గిలాబ్ చేసుకుందాం అనుకుంటే అక్కడ ఉసికే తోలుచుకున్నాం, అది పోయింది, అంతా పోయింది. అంతా మా నష్టభరితం అయింది మా 2 ఇండ్ల వరకు అయితే. మా రాత్రుల నుంచి పడుకుంటా లేసుకుంటాం. కొద్దిగా అయితే మేమే ఎట్లా పడదాం అసలు. ఇంక గొంతులో ఆడికి వచ్చినాయి అసలు నీళ్ళు వచ్చి డాబాలు ఎక్కినాం. చిన్న గోడలు పట్టుకుంటా డాబాలు ఎక్కినాం. ఎక్కి ఇప్పుడు నైట్ వెళ్ళా వాన దస్తానం 2 కాడ ఎక్కిన మనుషులు 10 దాకా డాబాల మీదనే కూర్చొని గడ వణుక్కుంటా ఉన్నాం. అప్పుడు తెల్లారినాక మనుషులు వచ్చి తీసుకొని పోయారు. మాకు ఏమైనా చెప్తలేదు, వచ్చి చూస్తలేరు. అంతే. మాకు సాయం చేయాలని మేము కూడా మొత్తుకుంటాను. మాకు ఏదన్నా ఒక సాయం చేయాలి. మరి రేవంత్ రెడ్డి అయినా అన్న మాకు కూడా సాయం చేయాలని మేము 2-3 లక్షలకు మాలకు మునిగిపోయినాం. ఒడ్లకు, బర్లకు, గొర్రెలకు, 2 ఇళ్ళకు మాత్రం మాకు బాగా తిప్పలు అయిపోయింది మాకు అసలు.